హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. మరి ఒకసారి నూతన మాసంలో మరి మనము మొట్టమొదటి ప్రభు దినాన్ని మొట్టమొదటి జూమ్ ఈ మాసంలో మనం అందరము దేవుని నామాన్ని స్మరిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ ప్రార్థన పూర్వకంగా చేరి వచ్చిన మిమ్మల్ని బట్టి నేను ఎంతగానో అభినందిస్తూ సంతోషిస్తున్నాను, ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ యొక్క నూతన మాసంలో మొట్టమొదటి ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న మిమ్మల్ని ఈ మాసం అంతయు ఈ సంవత్సరాంతం వరకు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. మరి నిజంగా ఇటు ధన్యత ఇటు భాగ్యం మనకు దేవుడు అనుగ్రహించాడు. ఆయన సన్నిధిలో గడపడానికి మరి కొరకు విజ్ఞాపన చేయడానికి విజ్ఞాపన చేసిన వారందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రార్థన ఆలకించేవాడు తప్పగా జవాబిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. మరి రక్షణ మార్పులు, ఆత్మీయ మార్పులు, ఆత్మీయంగా బలపరచబడము, మరి దేవుడు ప్రతి ఒక్కరిని ఆ రీతిగా ఆత్మీయంగా కట్టబడడానికి మరి ఆత్మీయంగా నడిపించబడడానికి దేవుని కృప అందరికి తోడుగా ఉంటుంది గాక. ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున మరి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. మరి మనం ముందుకు వెళ్దామండి. ప్రైజ్ అండ్ వర్షిప్, అదే విధంగా మెసేజ్ వర్తమానం కొరకు ఈ దినం ఏర్పాటు చేయబడిన మరి పాస్టర్ గారు రవిరాజా గారు రాజమండ్రి నుండి మన మధ్యలో ఉన్నారు. వారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి వారి యొక్క సాక్ష్యం వర్తమానం ద్వారా మనం అందరము దీవించబడాలి. మన హృదయాలను ఆయన వైపు ఎత్తుతూ ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ సమయాన్ని మరి సేవకులకు మనం అప్పగిస్తామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు, 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 వందనాలు ప్రభా. గత 5 మాసాలు ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు తండ్రి, ఈ 6వ మాసంలో ఈ మొట్టమొదటి జూమ్ మీటింగ్ లో మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు విజ్ఞాపన చేసిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి విన్నపము నీ కృపా సింహాసనం ఎదుట ఉన్నదని నమ్ముచు విశ్వసిస్తూ మీ కార్యముల కొరకై ప్రభా మేము కనిపెట్టడానికి మీ కృపను మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం ప్రభా నీ వైపు చూస్తుండగా ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన మీ దాసులను అయ్యా మరి రవి రాజా గారిని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. మీ దాసుని మీ సెలవు చాటున మరుగుపరిచి నీ నామ మహిమకు శాశ్వతమైన కీర్తి కలుగునట్లు నీ దాసుని నోటిని నీ బోరగా చేసుకుని నీ మా నామము మాత్రమే మహిమపరచబడినట్లు నీ ఆత్మ నడిపింపులో నీ దాసుని నిలవబెట్టి ప్రభా మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును అయ్యా పోషణను మాకు దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా నా తండ్రి ఏ ఆరంభం నుండి అంతం వరకు ఈ యొక్క మీటింగ్ అంతట్లో ఉన్న బిడ్డలందరూ ఆత్మీయంగా దీవించబడాలి. అందులో నేను దీవించబడడానికి నీ కృపను సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ సమయం అంతా ప్రభా మాకు దీవెనకరంగా చేయమని మీ దాసులను అయ్యా మరి జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో అప్పగించుకుంటూ ఈ సమయం ప్రభా అయ్యా నీ సన్నిధిలో నా ప్రభా నడిపింపబడుటకు నీ కృపను సహాయం చేయమని మమ్మల్ని మేము మీ సన్నిధిలో సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ వేడుకొనిచుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. మరి మనకు ప్రైజ్ అండ్ వర్షిప్ మరి అదే విధంగా వర్తమానము సాక్ష్యం ద్వారా మన మధ్యలో ఉన్నారు. మరి పాస్టర్ డి రవిరాజా గారు రాజమండ్రి మధ్యలో ఉన్నారు. వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలుపుతూ మరి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఈ యొక్క పరిచర్యలో మరి దేవుడు వాడుకోవడానికి మిమ్మల్ని నిలబెట్టి ఉన్నాడని నమ్మొచ్చు. ఈ సమయాన్ని మీకు అప్పగిస్తున్నాం. ఓవర్ టు పాస్టర్ డి రవిరాజా గారు. ఎస్, రైట్, గుడ్. రైట్ అమ్మా, నా వాయిస్ అంతా క్లియర్ ఉందమ్మా? క్లియర్. పిక్చర్ అంతా ఓకే అమ్మా మీకు? ఓకే బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. 1-2 కీర్తనలు పాడుకొని ప్రభువుని స్తుతించే ముందుగా నన్ను ఆహ్వానించిన ఈ యొక్క వేదికను ఈ రీతిగా క్రైస్తవ బిడ్డలు ఎక్కడున్నప్పటికీ కూడా కలిసి ఉండాలి, సహోదరులు ఐక్యతగా ఉండడం మీరు మనోహరమైన వాక్యం చెప్పినట్లుగా విస్తరమ్మ గారిని బట్టి
ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. ఏ పరిచయం లేనప్పటికీ కూడా కేవలం దేవుడి యొక్క ప్రేమ బట్టి, దేవుడి యొక్క కృపను బట్టి మనం ఈరోజు కలిపిన దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నాను. ఒక 2 కీర్తనలు పాడుకొని ప్రభును మహిమపడదాం. తెలిసిన వాళ్ళు కలిసి పాడవచ్చు, లేని వల్ల నేర్చుకోండి. స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా అనే ఒక కీర్తన పాడి ప్రభును మహిమపడదాం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము, నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించెదవు నీ ఆత్మా ద్వారా. జీవమునిచ్చి నడిపించెదవు నీ ఆత్మా ద్వారా. సేవించెదము సమభూమి గల ప్రదేశములో నిన్ను. సేవించెదము సమభూమి గల ప్రదేశములో నిన్ను. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలు నిందలు, ఓర్చితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు, ఓర్చితివన్నీ మా కొరకు. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్. మరణముంచి ఓడించితివి సాతాను బలమున్. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. హల్లెలూయా. మరొక కీర్తన పాడి దేవుణ్ణి ఆరాధన చేద్దాం.
ఇదొక ఆదరణ కీర్తన. ప్రభులో ఈ రీతిగా ఎన్ని ఒడిదుడుకులు, తుఫానులు, శోధనలు వచ్చినా కానీ దేవుడు ఒక మనిషిని ఏ రీతిగా ధైర్యపరిచి, ఒక మనిషి దేవుళ్ళో ఏ రీతిగా సంతోషంగా ఉండాలో భక్తులు రాసిన పాట పాడి దేవుని స్తుతిద్దాం. ఆనంద సంద్రామునా నా జీవితానావను నడిపేది ఆ యేసుడే, దరి చేర్చు ఆ దేవుడే. ఆనంద సంద్రామునా పెనుగాలులే వీచినా, తుఫానులే తరిమినా, పెనుగాలులే వీచినా, తుఫానులే తరిమినా, గద్దించి కాపాడు ప్రభు అండ నీకుండ, గద్దించి కాపాడు ప్రభు అండ నీకుండ, దిగులేలా ఓ సోదరా, నిశ్చింతగా సాగుమా, దిగులేలా ఓ సోదరి, నిశ్చింతగా సాగుమా. ఆనంద సంద్రామునా నా జీవితానావను నడిపేది ఆ యేసుడే, దరి చేర్చు ఆ దేవుడే. ఆపత్కాల మందునా శోధించి ప్రార్థించినా, ఆదరణ లేదని దూషింపబోకుమా, ఆదరణ లేదని దూషింపబోకుమా, ప్రభు చిత్తమనుగిన్నెనే సంతోషముగా త్రాగుమా, ప్రభు చిత్తమనెగిన్నెనే సంతోషముగా తాగుమా. ఆనంద సంద్రామునా నా జీవితానావను నడిపేది ఆ యేసుడే, దరి చేర్చు ఆ దేవుడే. ఆనంద సంద్రామునా ఏ వైపు నీ మార్గము, ఏ వైపు నీ గమ్యము, ఏ వైపు నీ మార్గము, ఏ వైపు నీ గమ్యము, ప్రభు సన్నిధిని వీడి పయనింపజూచి, ప్రభు సన్నిధిని వీడి పయనింపజూచి, మత్యంబు గర్భమునా నివసింపగోరేదవా, మత్యంబు గర్భమునా నివసింపగోరేదవా. ఆనంద సంద్రామునా నా జీవితానావను నడిపేది ఆ దేవుడే, దరి చేర్చు ఆ దేవుడే. ఆనంద సంద్రామునా. హల్లెలూయా, దేవుడికే మహిమ. చివరగా పాట పాడుకొని దేవుడి నామాన్ని మహింపరుస్తూ ఆరాధన చేసుకుందాం. 2 కీర్తనలు పాడి దేవుని స్తుతించాం. 3వదిగా కీర్తన పాడుతూ ఆరాధనలోకి వెళ్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలో ఏకీవించండి. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా,
నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అదములు చేసిన నీకు అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీ వారసత్వముకై మా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు నీ వారసత్వముకై రాజాజ్ఞ కాచింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యేసయ్యా అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా నా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన యేసు ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వారసత్వముకై మా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు యేసు అత్యున్నతమైన
సింహాసనమును మాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, నీకు అసాధ్యమైనది ఏమున్నది. యూదా మా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా మా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి వందనాలు. జీవం గల గొప్ప దేవ, సజీవుడా, మరణం గెలిచి తిరిగి లేచిన ఏకైక దేవాది దేవుడవు, సృష్టికర్తవు, మరణపు ములును విరిచి మరణాన్ని జయించి లేచిన మృత్యుంజయ పునరుద్ధానుడా, మా యేసుని వందనాలు. ఇదిగో ప్రభువా, మాకిచ్చిన ఈ కృపను బట్టి వందనాలు. ఎక్కడ వారమో ఏమాత్రము ప్రభువా సంబంధం లేని, పరిచయాలు లేని మాకు కేవలం నిన్ను బట్టి సిలువలో మీరు కార్చిన రక్తం ద్వారా మాకు ఏర్పాటు చేసిన ఈ బంధము, ఈ ప్రేమ బంధము బట్టి, ఈ ప్రేమ సంబంధం బట్టి, నీ కృపను బట్టి నీకు వందనాలు. ఇగో ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, నువ్వు నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి, పునర్జన్మను బట్టి వందనాలు. ఏనాడో కాలగర్భంలో కలిసిపోయి మరణములో ప్రభువా పోరాడుతూ అనేకులు ఏ రీతిగా ప్రభువా ఇప్పటికీ వారి కుటుంబీకులు మరువబడి ప్రభు ఒక జ్ఞాపకంగా మిగిలిపోయారు, ఆ రీతిగా నేను కూడా నా కుటుంబీకుల్లో ఎప్పుడో ఒక జ్ఞాపకంగా మిగిలిపోవాల్సింది నన్ను మీరు మీ యొక్క స్థితి రక్తం ద్వారా, మీ ప్రేమ ద్వారా, అపారమైన మీ ప్రణాళిక, మీ చిత్తానుసారం బట్టి, మీ వాక్యాన్ని బట్టి, మీ మాటను బట్టి నన్ను బ్రతికించందుకు వందనాలు. ఈ రీతిగా అనేకులతో కలిసి మీ వాక్యాన్ని, మరి ముఖ్యంగా నా జీవిత సాక్ష్యాన్ని పంచుకునే ఒప్పించందుకు వందనాలు. ఇంతవరకు పాడిన పాటల్లోనూ చేయబడిన ఈ చిన్ని స్తుతి ఆరాధన, సకల పరిశుద్ధుల స్తుతి ఆరాధనతో పాటు మా స్తుతి ఆరాధన కూడా స్వీకరించి స్తుతుల సింహాసనాసీనుడివై ఇగో ప్రభు మమ్మల్ని గమనిస్తూ, పరిశోధన చేస్తూ, పరిశీలిస్తూ ప్రతి ఒక్కరి దగ్గర, ప్రతి ఒక్క గృహంలో ఎవరు ఎక్కడి నుంచి ఈ మీటింగ్ లో పాల్గొన్నారో వారిని మీరు పరిశుద్ధాత్మతని మీరు ఆవరించి నన్ను మరుగు చేసి మీరే కనిపించి ప్రతి ఒక్కరిని వాక్యం ద్వారా, మా ముఖ్యంగా సాక్ష్యం ద్వారా మీరు బలపరిచి స్థిరపరచును. మీ రక్షణ వార్తను వారికి అందింపజేసి స్థిరమైన మారు మనసు, స్థిరమైన రక్షణ, స్థిరమైన హృదయమును, వాక్యానుసారమైన మిమ్మల్ని మెప్పించి, మిమ్మల్ని గణపరిచి మీకే మహిమ చెల్లించే రీతిగా మేము వాక్యంతో పెనవేయబడుతూ, నీతో మమేకమవుతూ పరిశుద్ధాత్మ తండ్రి నీలో స్థిరులుగా ఉండడానికి సహాయం చేసి, మాలో అస్థిరమైన ప్రతి ఆలోచన, మాలో మీకు కన్నీరు పుట్టించి మీ గాయాలను రేపే ప్రతి విధమైన ప్రవక్తన, ప్రతి లోక సంబంధమైన అలవాట్లు, ఆలోచనలు మన నుండి దూరపరిచి ఈ రాత్రి మమ్మల్ని బలపరచమని, విదేశాల నుంచి కార్యక్రమాన్ని నడిపిస్తున్న హోస్ట్గా ఉన్న ఇగో ప్రభు తల్లి గారిని బట్టి వందనాలు, వారి పరిచర్లు బట్టి వందనాలు, ఇంతవరకు జరిగిన విజ్ఞాపన ప్రార్థన బట్టి కూడా నీకు వందనాలు. దయచేసి ఆయన వాక్యంలోకి వెళ్తుండగా సహాయం చేసి నన్ను మరుగు చేసి మీరే కనిపించి ప్రతి ఒక్కరిని బలపరచమని, ప్రతి ఒక్కరితో మాట్లాడి వారికి కావలసిన ఆదరణ, ప్రేమ, ధైర్య, గద్దింపు మాటను మీరు అందింపజేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ఈ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్లే ముందు ఒక కొద్ది నిమిషాలు నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి నన్ను ఈ రీతిగా ఏ మాత్రం పరిచయం అయినప్పటికీ కూడా కేవలం ప్రభు ప్రేమ బట్టి పరిచయం చేసిన తల్లిగారి బట్టి, సహకారాలు బట్టి కూడా ప్రత్యేకంగా ప్రభువుని స్తుతిస్తున్నాను. అమ్మగారు ప్రత్యేకంగా వందనాలు. ఈ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, పెద్దవారికి, చిన్నవాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అల్పుడు అయోగ్యుడైన నేను ప్రభు నామాన్ని బట్టి, నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి, మిమ్మల్ని అందరికి బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.
నా పేరు రవిరాజ, మాది రాజమండ్రి. రాజమండ్రి పక్కన ఒక 4 కిలోమీటర్లు కాతేరు అనే గ్రామం. రాజమండ్రికి ఒక 4 కిలోమీటర్లు, అంత సిటీలోనే, పెద్ద తేడా ఏమి ఉండదు. అయితే పుట్టి పెరిగిందంతా ఇక్కడే, చదువులు అన్నీ కూడా ఇక్కడే. ఒక సాధారణమైన ఒక మిడిల్ క్లాస్ మధ్యతరగతి ఒక కుటుంబము. నాన్నగారు వ్యవసాయం చేస్తూ లారీ డ్రైవర్ చేస్తూ ఉంటారు. అమ్మగారు ఇంట్లోనే. నేను, తమ్ముడు. టూకీగా, చాలా షార్ట్ కట్గా నేను నా సాక్ష్యాన్ని ముగించేసి మనం త్వరగా వాక్యానికి వెళ్దాం. నాకు ఇచ్చిన సమయాన్ని నేను 8 అయ్యింది. 9 గంటల్లోపు నేను ఈ యొక్క సందేశాన్ని ముగిస్తాను. నాది ఒక మధ్యతరగతి కుటుంబము. చిన్నప్పటి నుంచి తల్లిగారు భయభక్తులతోనే పెంచారు. అమ్మగారు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అనే సంఘంలో వాళ్ళు, వారి పూర్వీకులు కూడా విశ్వాసులుగా కొనసాగుతున్నారు. నేను కూడా అటువంటి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సహవాసంలో నేను పెరిగాను. నేను అక్కడే భక్తి విషయంలో కొనసాగుతూ ఉన్నాను. అయితే ప్రతి పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల మాట వినే కాలం ఒకటి ఉంటుంది. తర్వాత తల్లిదండ్రులనే ఎదిరించే వయసు కూడా ఒకటి ఉంటుంది. అలానే బాల్యం అంతా నా తల్లిదండ్రులతో నేను విధేయతగా, తల్లిదండ్రులకు భయపడుతూ, అమ్మ భయభక్తులతోనే పెంచారు కాబట్టి భయభక్తులతోనే పెరిగాం. రోజు వాక్య ధ్యానం ఉండేది చిన్నప్పటి నుండే. స్కూల్కి వెళ్ళడం, రావడం, ఎక్కడన్నా ప్రేయర్స్ ఉంటే వెళ్ళడం, రోజువారీ కార్యక్రమాలు ముగించుకుని రోజు కుటుంబ ప్రార్థన, ఉదయకాల ధ్యానం అన్నీ ఉండేవి. రోజులు గడుస్తూ వచ్చాయి. యవన కాలంలో అడుగు పెట్టాను. ఏ యవనస్తుడైనా తన తల్లిదండ్రులను ఎదిరించే వయసు ఏదంటే యవన కాలం. మాకంటూ ఒక బలం, మాకంటూ ఒక వచ్చింది, మేము ఇంకా లెక్క చేయం, మేము పెద్దోళ్ళం అయిపోయాం అనే ఆలోచన యవన కాలంలోనే వస్తుంది. దుష్టుడు యవన కాలంలో బాగా పిల్లల్ని, తల్లిదండ్రులను దూరం చేయడం, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ విధానాలు అన్నీ కూడా ఉంటాయి. అయితే నేను కూడా అలానే యవన కాలంలో తల్లిని బాగా ఇబ్బంది పెట్టాను. వాళ్ళ మాట వినడం మానేసి ఇంటర్మీడియట్ అంతా కూడా ఫస్ట్ క్లాస్లో దేవుడు మహాకృపను బట్టి, యోగ్యత లేని నాకు దేవుడు ఆయన జ్ఞానాన్ని బట్టి ఫస్ట్ క్లాస్లో పాస్ అవడం జరిగింది. డిగ్రీ నేను ఇక్కడ రాజమండ్రిలోనే ఒక ప్రభుత్వ కళాశాలలో జాయిన్ అయ్యాను. డిగ్రీ జాయిన్ అయిన తర్వాత నా అలవాట్లు, వ్యవహారాలు దారుణంగా మారడం జరిగాయి. ఒక సిగరెట్తో మొదలైన నా ప్రయాణం సిగరెట్టు, మందు, గంజాయి, వ్యభిచారం, ప్రేమ అనే పేరుతో లైంగిక కోరికల కోసం, డబ్బు కోసం అమ్మాయిల్ని ప్రేమ అనే పేరుతో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని తాగడం, అనేకమైన దురలవాట్లు. ఇంట్లోంచి బయటకు వస్తే ఎప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తానో నాకే తెలియని పరిస్థితి. మా నాన్నగారు, మా తమ్ముడు కూడా ఒకనొక టైంలో నన్ను వైన్ షాపుల దగ్గర వెతుక్కునే తారాస్థాయికి నేను జరిగిన. సోమవారం ఇంట్లోంచి బయటకు వస్తే బుధవారం లక్షవారం, ఒక్కొక్కసారి శుక్రవారం, మళ్ళీ ఒక్కొక్కసారి అయితే సోమవారమే మళ్ళీ వారం తర్వాతే ఇంటికి వెళ్ళే స్థితిలో నేను త్రాగుడికి, తర్వాత కొన్ని రకాల శరీర పాపాలకు నేను బానిసన అయిపోయాను. అలాంటి పరిస్థితుల్లో చాలా దారుణంగా జరిగి, తర్వాత నన్ను ప్రేమించిన కొంతమందిని కూడా నేను డబ్బుల గురించి కొంచెం వాళ్ళని దూరం చేసుకోవడం, కొంత మోసం చేయడం, ఇలాంటి పాప జీవితంలో ఏ యవనస్తుడు చేయలేని ఒక దారుణమైన జీవితము. అనేకమైన గొడవలకి దరిదాపు దేవుడు 4 సార్లు రౌడీ షీట్ ఓపెన్ అవ్వాల్సిన నా మీద దేవుడు ఎందుకో కనికరించి ఆయన ప్రణాళిక చొప్పున దేవుడు నన్ను కాపాడి తప్పించాడు. ఎవ్వరికి తెలియని రహస్య జీవితం. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఒకలాగా, ఎవ్వరు లేనప్పుడు మళ్ళీ నాకంటే ఒక వ్యక్తిగతమైన పాప జీవితం ఉంటూ ఉండేది. ఈ క్రమంలో ఉండగా ఒకరోజు నా జీవితంలో ఒక తీరని టర్నింగ్ పాయింట్, దేవుడు నా జీవితంలో తన ప్రణాళిక నా జీవితంలో ఆమోదించడానికి, ప్రవేశపెట్టడానికి ఒక టర్నింగ్ పాయింట్ దేవుడు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. 2017లో నేను ఒక స్నేహితుడు ఎదురయ్యాడు. వాళ్ళతో మాట్లాడుకుంటూ, ఒక వైన్ షాప్లో పరిచయం అయ్యాడు. మాట్లాడుకుంటూ ఉండగా తన పరిచయాలు పెంచుకుంటూ
మేమిద్దరం కూడా ఒకళ్ళ ఇష్టాలు ఒకరు పంచుకుంటూ తర్వాత అలా కొనసాగుతుండగా ఒక వారం గడిచింది. తర్వాత ఒక వారం తను నాకు ఫోన్ చేసి రమ్మని ఒక వైన్ షాప్ లో కలిసి మాట్లాడుకుంటూ గోవా ట్రిప్ ఒకటే ప్లాన్ చేస్తున్నాం అన్నాక, కోటీశ్వరుడు, ఒకగానొక కొడుకు, ఒడిశా బ్రాహ్మణ్ వాళ్ళు రాజమండ్రి వచ్చారు. రాజమండ్రిలో ఒక పేరుగాంచిన ఒక బట్టల షాప్ లో వాళ్ళ నాన్నగారు సీనియర్ అకౌంటెంట్ ఎప్పటి నుండో. అప్పటికే వాళ్ళు కొన్ని కోట్లు గడించి రాజమండ్రిలో వాళ్ళ స్థలాలు వ్యాపారాలు చాలా అభివృద్ధి పొందారు. అలాంటి వంశానికి ఒకడే కొడుకు. వాడు పరిచయం అవడం, మేము గోవాకి వెళ్ళడం, ఒక 31st నైట్ మేము బండి మీద డ్రైవ్ చేస్తూ ర్యాష్ గా నేనే వాడిని ప్రేరేపించి బండి నడపని చెప్పడం, వాడు నడపడం, యాక్సిడెంట్ అవ్వడం, చనిపోవడం. అప్పుడు గోవాలోంచి నన్ను ఆ కేసుని ఆ యాక్సిడెంట్ డెత్ కేసుని రాజమండ్రి షిఫ్ట్ చేయడం, వాళ్ళ పలుకుబడిని ఉపయోగించి వాళ్ళ డబ్బును ఉపయోగించి ఫస్ట్ హైదరాబాద్ నుంచి తర్వాత రాజమండ్రి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో స్టేషన్లో మాతో పాటు ఉన్న తన ఫ్రెండ్స్, తనకు సంబంధించిన ఒక 5 ఫ్రెండ్స్ కూడా పారిపోయారు. మేము 7 వెళ్ళాం. పారిపోయినప్పుడు నేను ఒకనే మిగిలిపోవడం. ఎందుకంటే నేనే ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో చెప్పినప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, బాగా చాలా దారుణంగా నీకు చెప్పాలంటే సిగ్గుడిచి ఒకనొక టైంలో కుక్కను కూడా కొట్టి అది అరిస్తే దానికి కేవలం జాలేసి మనిషి ఎంత క్రూరుడైనా విడిచిపెట్టేస్తాడు. కానీ నన్ను అంతకన్నా హీనంగా స్టేషన్లో ఒక ఇన్నర్ ఒక్కటే, ఒక అండర్వేర్ ఒకటే ఉంచి దారుణంగా ఒక్క రక్తబొట్టు బయటకు రాకుండా దారుణంగా నన్ను కొట్టడం జరిగింది. అప్పుడు అయితే నాకున్న అలవాటు ఏంటంటే చిన్నప్పటి నుంచి అనేక సేవకులు చెప్పడం, తర్వాత తల్లిదండ్రులు నేర్పించిన విషయం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా బైబిల్ మనతో ఉండడం, ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధ గ్రంథం మనతో పట్టుకెళ్తే ఒక సెంటిమెంటల్ భక్తిని చేశాను. ఎందుకు క్రిస్టియానిటీలో ఎలా ఉంటుందంటే ఒక సెంటిమెంట్ అన్నట్టుగా అందరూ ఎదురు వెళ్తారు, హైందవులు కొంతమంది ఏదో ఎదురు చూసి వెళ్తారు, కొంతమంది దండం పెట్టుకుని వెళ్తారు. కానీ నాకేంటంటే బైబిల్ పట్టుకున్నాను. ఈ రీతిగా బైబిల్ అప్పుడు కూడా నాతో ఉంది. ఆ రోజు స్టేషన్లో నేను ఆ గొడవ అయిన తర్వాత నన్ను బాగా కొట్టిన తర్వాత ఫార్మాలిటీస్ అన్ని చూస్తున్నప్పుడు ఇంకా ఆపినప్పుడు నాకు ఎందుకు భయం వేసి నేను బైబిల్ గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, ఇందులో నన్ను తప్పించు, నేను ఈ మాట వింటాను, ఇంకా నీతో ఉంటానని చెప్పినప్పుడు అలా ప్రార్థన చేసుకున్నానుగా. వాళ్ళ తల్లి గారు, చనిపోయిన ఆ అబ్బాయి యొక్క తల్లి గారు వచ్చి లోపలికి కేసు ఏమి వద్దు, విత్డ్రా చేసుకుంటున్నాం కేసు. ఎందుకంటే వాడికి మేము చాలాసార్లు చెప్పాం, అలవాట్లు మార్చుకో, జీవితాన్ని మార్చుకో, లేదంటే ఏదో రోజు ప్రమాదంలో పడతావు, అప్పుడు ఏది కూడా వెనక్కి రాదు అని చెప్పారట. కానీ వినలేదు. కానీ ఎందుకో ఇలా జరిగింది. చనిపోయాడు. వచ్చి లోపలికి వచ్చి ఆ తల్లిగారు ఒక మాట అన్నారు, వాడు చాలాసార్లు చెప్పాం వాడి జీవితాన్ని పాడు చేసుకుంటావు, వద్దు, అలవాట్లు మార్చుకొని చెప్పి వినలేదు. ఈ రోజు ఇలా జరిగింది. దీనికి కారణం వీడయ్యాడు, వీడు కాకపోతే ఇంకోటి అవుతాడు. కానీ వీడు కూడా ఇప్పుడు కేసులు పెడితే ఈ అబ్బాయి జీవితం అంతా పాడవుతుంది. తిన్నా కూడా నాకులాగే చిన్న జీవితం కేసుల పాలైతే నేను ఇప్పుడు ఎంత బాధపడుతున్నానో చనిపోయిన కొడుకు గురించి. వీడు బతుకున్నా కూడా ఈ కేసుల వల్ల వీళ్ళ తల్లిదండ్రులు కూడా బాధపడతారు. నా కొడుకుని చంపేందుకు, లేదంటే ఆ యాక్సిడెంట్ చేయడానికి ఉండడానికి కారణం వీడయ్యాడు. వీడి కేసులు అయితే వీడి గురించి వీళ్ళ తల్లిదండ్రులు బాధపడడానికి నేను కారణం అవుతాను. కాబట్టి విడిచిపెట్టండి అని చెప్పినప్పుడు నాకు క్రైస్తవ పుట్టి క్రైస్తవులాగా బతుకుతూ చర్చిలకు వెళ్తూ అనేకమైన గుడ్ ఫ్రైడే ప్రసంగాలు విన్న నాకు ఆ రోజు యేసుప్రభు శిలువలో తను చంపుతున్న వారిని వీళ్ళు ఏం చేస్తున్నా తెలియదు, క్షమించు అని తండ్రికి ప్రార్థన చేసిన ఆ ప్రార్థన నాకు గుర్తొచ్చింది. ఆ క్షమాపణ, ఆ ప్రేమ, ఒక అన్యురాలు ఆ ప్రేమను, ప్రభు ప్రేమను నాకు జ్ఞాపకం చేసింది. అప్పుడు నేను ప్రభుని అంతా స్తుతించి ఆయన్ని ఫార్మాలిటీస్ అని చూసుకొని నాకు బాగా ఒకరోజు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించిన తర్వాత 2 రోజులు కూడా బాగానే ఉన్నాను. చెడిపోయిన బ్రతుకు ఆదికాండంలో 8వ అధ్యాయం 21వ వచనం అంటది, నరుడి హృదయము వాడు బాల్యం నుండే చెడిపోయిన నా బ్రతుకు నేను తీసుకున్న తీర్మానం కూడా మర్చిపోయి మళ్ళీ 2 రోజులు తిరగగానే మళ్ళీ యథావిధిగా వైన్ షాపులు తిరగడం, తాగడం. నేను తీసుకున్న తీర్మానం, ప్రభు నన్ను తప్పించిన ప్రమాదం కూడా నేను మర్చిపోయాను. దరిదాపు నన్ను దేవుడు అంతకు ముందు కూడా ఒక 9 బైక్ యాక్సిడెంట్ల నుంచి, ప్రాణాంతకమైన 5 యాక్సిడెంట్స్లో అయితే నేను చచ్చిపోవాలి. అలాంటి దారుణమైన నా స్థితిలోంచి దేవుడు నన్ను రక్షించాడు.
అయితే ఇలా జరిగింది. నేను మళ్ళీ దేవుడికి చేసిన ప్రమాణం మర్చిపోయి తిరుగుతుండగా ఒక రోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. భయపడ్డ వాళ్ళ మనిషికి ఊరొస్తుంది, కాబట్టి నీ పాపపు భయం వాళ్ళు నువ్వు చచ్చిపోతావు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతూ, నాకు చాలా దారుణమైన పిరికితనం నాలో ఆవరించింది. చాలా దారుణమైన పిరికితనం. ఎంత ధైర్యంగా, ఎంతకన్నా తెగించి ధైర్యంగా ఉండేది నేను ఒకానొక రోజుకి ఒకానొక స్థాయిలో పిరికివాడిని అయిపోయాను. దేవుడికి ఇచ్చిన ప్రమాణం కూడా మర్చిపోయి ధైర్యంగా మళ్ళీ తాగుతూ, పాపం చేస్తూ, శారీరక సంబంధాలు ఇవన్నీ మళ్ళీ పాత పాపాలు చేసుకుంటున్నా నేను. ఆ దేవుడి మాటను ఖాతరు చేయకుండా నేను ఒకేసారి పిరికివాడిని అయిపోయాను. ఎవరిని చూసినా భయం. ఎవరిని చూసినా, మా అమ్మగారిని చూసినా కూడా నాకు విపరీతమైన భయం. ఏమో ఈ పోలీస్ కేసు విషయం తెలిసిందా, నా పాత జీవితం విషయం తెలిసిందా అమ్మకి, మా అమ్మగారు ఏమైనా ప్రేమతో పెట్టినా కూడా అందులో ఏమైనా కలిపి నన్ను చంపడానికి ప్లాన్ చేశారు అన్నంత పిరికితనం నాలో ఆవరించింది. ఆ పిరికితనం అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు రాత్రి యెషయా గ్రంథం 41 అధ్యాయం నుంచి ప్రభు మాట్లాడుతున్నాడు. నేను ఆ వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. యెషయా గ్రంథము, మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం చేతిలో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి ఈ వచనాలను జాగ్రత్తగా గమనించండి. యెషయా గ్రంథము 41 అధ్యాయము 9-10 వచనాల నుంచి దేవుడు ఆ రోజు నాతో మాట్లాడాడు. భూదిగంతము నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వాడా, నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడిని అయి ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడు నేనే. నీతిని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఈ మాట స్పష్టంగా నా చెవులు పడ్డం నేను గమనించాను. స్పష్టంగా ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీకు ఏ రీతి కనిపిస్తుందో అంతే స్పష్టం. ఒక చీకటి గదిలో అర్ధరాత్రి 2-3 గంటల సమయం మధ్యలో పడుకున్న నేను, పిరికివాడిగా అంత భయంగా పడుకున్న నాకు ఈ మాట వినబడడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను లేచి బైబిల్ చదివినప్పుడు ఈ మాట నాకు కనబడ్డం. అంతకుముందు కూడా బైబిల్ చదివాను, ఈ అధ్యాయం చదువుకున్నాను భయం వేసి, కానీ నాకు పెద్దగా ఏం అనిపించలేదు. కానీ ఈ మాట స్పష్టంగా నాకు చూడబడినప్పుడు నేను గ్రహించాను. ఆ తర్వాత కొన్ని రోజులకి నేను జాయిగా నా పాప విషయాలు, లేదంటే నా స్నేహాలు విడిచిపెట్టుకోవడం, తర్వాత పాప జీవితాన్ని మార్చుకోవడం, రక్షణ పొందుకోవడం, 2019 జూన్ 2న రక్షణ బాప్తిజం తీసుకోవడం జరిగింది. నేను సమయాన్ని బట్టి నా సాక్ష్యాన్ని చిన్నగా చెప్పాను. మీకు ఈ సాక్ష్యం కావాలంటే సిస్టర్ గారిని సంప్రదించండి. అయితే నాలాంటి యవనస్తులు చాలా మంది ఈ లోకంలో చెడిపోయి తిరుగుతున్నారు. కానీ ఎవరి రక్షణ, ఎవరి మారు మనసు, ఎవరి భక్తి జీవితం వారి వ్యక్తిగతం. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరి రక్షణ గురించి, ఎవరి వ్యక్తిగతమైన పాపం గురించి తీర్పులో నిలబడినప్పుడు మనంతట మనమే దేవుడికి లెక్క చెప్పాలి. ఒక దినం తీర్పు దినం ఉంది. చాలా మంది అన్యులు అడుగుతూ ఉంటారు, పరలోకం, నరకం 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 అంటారు, ఎవడన్నా చూసొచ్చాడా? నరకం చూసడానికి అదేదో అమెరికాయో, న్యూయార్కో, సిడ్నీయో, లండనో కాదు, వెళ్ళి రావడానికి. వన్స్ వెళ్తే మళ్ళీ రిటర్న్ ఉండదు. చూసి నమ్ముట కన్నా నమ్మినవాడు కన్నా చూడక నమ్మినవాడు తినడని కొన్ని సత్యాలు, కొన్ని విషయాలు వాటిని నమ్మాలి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఎక్కడికన్నా వెళ్ళి ప్రయాణం అవ్వాలని ఇంట్లోంచి బయటకు వచ్చి మీరు ఒక ఆటోనో ఒక క్యాబో మీరు బుక్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలంటే పలానా చోటకి వెళ్ళాలి. ఓకే, 500 అవుతుంది. 500 అవుతుందా? సరే అని ఎక్కుతారు. డ్రైవర్ ఏమన్నా, ఆ క్యాబ్ డ్రైవర్ కానీ, ఆటో డ్రైవర్ కానీ, బస్ డ్రైవర్ కానీ, అవునా డబ్బులు చూపి, ముందు నాకు డబ్బులు చూపి తీసుకెళ్తాను, డబ్బులు చూపిస్తేనే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, మీ దగ్గర డబ్బులు ఉన్నా లేదా నమ్మకం ఏంటి అని అడుగుతాడా? ఇది ఎప్పుడు జరగలేదు. ఇలా ఏమైతే నాకైతే ఎదురవ్వలేదు. చాలాసార్లు బస్సులో కానీ, ట్రైన్లో కానీ, ఇంకా ఆటోస్లో కానీ, క్యాబ్లో కానీ ప్రయాణించినప్పుడు ఏ డ్రైవర్ కూడా ఇక్కడికి వెళ్ళి ఇంత దూరం వెళ్ళడానికి 1000 రూపాయలు అవుతుంది, ఇంత దూరం వెళ్ళడానికి 500 అవుతుంది, ఏది చూపి 500 ఉన్నాయి లేవో అని అడగడు. అదంతే, అది నమ్మకం, అది విశ్వాసం. అలానే నరకం ఉందా లేదా అంటే ఉంది, ఖచ్చితంగా నరకం ఉంది.
ఈ సృష్టి ఉందా? ఈ సృష్టిని చేసిన వాడు ఉన్నాడా? మనిషి ఉన్నాడా? మనిషిలో ప్రాణం ఉందా? జీవాత్మ ఉందా? నరకం కూడా ఉంది, పరలోకం కూడా ఉంది. అయితే యవనస్తులనే కాదు, ఎవరైనా సరే వారి వ్యక్తిగత విషయాలు వారే లెక్క చెప్పాలి. మీ అందరూ ఒక చిన్న సందర్భాన్ని జ్ఞాపకం చేసి నేను నేరుగా వాక్యంలోకి వెళ్ళిపోతాను. యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక పుట్టుగుడ్డు వాడిని స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచినప్పుడు ఆ యూదులు వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల్ని, నీ కొడుకు గుడ్డువాడు కదా, ఇప్పుడు ఎట్టా చూస్తున్నాడు, వీడికి చూపించింది ఎవడంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారంటే, మీరు వెళ్ళి వాడిని అడగండి, వాడు వయసు వచ్చినవాడు, వాడి గురించి వాడే చెప్పుకోగలడు అన్న మాట అంటారు. గమనించండి, యోహాను సువార్త 9వ అధ్యాయము మీరు మొదటి నుంచి చూస్తే 34 వరకు కూడా ఈ విషయాలు మీకు కనబడతాయి. అయితే అక్కడక్కడ కొన్ని వచనాలు చదివి నేను మూలవాక్యంగా తీసుకొని వాక్యంలోకి వెళ్తాను. మొదటగా 3-4 వచనాలు. యేసు వీడెవడనను విని కన్నవారెనో పాపము చేయలేదు. యేసు వీడైనను వీని కన్నవారెనో పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవాలి. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడను పని చేయలేదు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకము వెలుగునని చెప్పాను. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయాము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కునమని చెప్పాను. సిలోయాము అను మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడే చెప్పాను. వీడెవడు? పుట్టుగుడ్డివాడు. వీడు గుడ్డివాడని చెప్పి వీళ్ళ తల్లిదండ్రులు కూడా వీడిని విడిచిపెట్టేస్తే వీడు అక్కడ భిక్ష ఎత్తుకుంటూ ఉంటాడు. గుడ్డివాడు అయినందుకు ఈ వయసు వచ్చిన కూడా తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు. ఆ విషయం అక్కడ ఉంటది ఏదో వచ్చిన. కాబట్టి పొరుగు వారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కాడని అనిరి. వీడే అని కొందరును, వీడు కాడని వీని పోలి ఉన్న ఒకడు మరికొందరును అనిరి. వాడైతే నేనే అనాడు. ఎవరట? పుట్టినప్పటి నుంచి గుడ్డివాడు, భిక్షమెత్తుకుంటూ ఉండేవాడు. కానీ యేసు ప్రభు వీనికి కళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఆ యూదులు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతుంటారు. 19వ వచనంలో గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడెలాగూ చూచుచున్నాడని వారిని అడిగారు. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టిననియు మేము ఎరుగుదాం. వీడు మా కొడుకే, వీడు గుడ్డివాడుగా పుట్టాడు, ఆ విషయం మాకు తెలుసు. వీడు వయసు వచ్చిన వాడు, వీణ్ణే ఇప్పుడు వీడు ఎలాగో చూస్తున్నాడో మేము ఎరుగము. 21వ వచనం, ఎవడు వీని కన్నులు తెరచునో అది మేము ఎరుగము. వీడు వయసు వచ్చిన వాడు, వీణ్ణే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో చెప్పును. ఈ విషయం మీరు జాగ్రత్తగా గమనించండి. తల్లిదండ్రులే కళ్ళు గుడ్డోడు అని చెప్పి విడిచిపెట్టేశారు. వాడికి యేసుప్రభు కళ్ళు ఇచ్చాడు. అధికారులు వచ్చి వీడు మీ కొడుకే కదా, వీడి కళ్ళు ఎలాగ వచ్చాయని అడిగితే ఆ తల్లిదండ్రులు, అవును వీడు మా కొడుకే, గుడ్డోడే, మాకు తెలుసు, ఆడు అక్కడ భిక్షం ఎత్తుకుంటాడు, మేము పట్టించుకోలేదు గుడ్డివాడని. కానీ వాడు కళ్ళు వచ్చాయి. మమ్మల్ని అడుగుతారేంటి? వెళ్ళి వాడినే అడగండి, వాడికి వయసు వచ్చినాడు, వాడి విషయాలు వాడే చెప్పకండి. ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించండి. ఏ యవనస్తులే కానీ ఎవరైనా కూడా ఒక వయసు వచ్చిన తర్వాత వారి గురించి వారే దేవుడికి లెక్క చెప్పాలి. ఇక్కడ గుడ్డివాడిని స్వస్థపరిచాడు కాబట్టి దేవుడు వాళ్ళ గుడ్డివాడినే లెక్క అడుక్కొని మీరే యూదులు తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే రక్షించబడ్డామని ఇంతవరకు పాపంలో ఉన్న మన జీవితాలు, మన మనోనేత్రాలు తెరవబడి ఇంతవరకు లోకమనే పాపమనే గుడ్డితనం ఉన్న మనకు దేవుడు తన సత్యవాక్యం ద్వారా మనకి ఇచ్చిన ఆ స్వస్థత, మన మనోనేత్రాలు తెరవబడిన తర్వాత మనము మన వ్యక్తిగతమైన జీవితం గురించి మనమే లెక్క చెప్పుకోవాలి. శారీరకమైన స్వస్థత కలిగినందుకే వాళ్ళ తల్లిదండ్రులు వాడిని లెక్క చెప్పుకోమనండి, వాడు లెక్క చెప్పుకోగలడు, వాడికి తెలుసు, వాడు వయసు వచ్చిన వాడు, వాడిని అడగండి అని చెప్తున్నప్పుడు, మరి మనము క్రైస్తవులుగా పుట్టామని, క్రైస్తవ కుటుంబాలని ఇంత పరిచర్య చేస్తున్నామని, ఇంత సహాయం చేస్తున్నామని, ఇంత ప్రార్థన చేస్తున్నామని, ఇంత ఆరాధన, ఇంత భక్తి ఉన్నదని చెప్పుకునే మనము
మరి మన గురించి మనమే లెక్క చెప్పుకోవాలి కదా. మన గురించి మనమే తీర్పు దినం ముందు యేసుప్రభు ముందు నుంచున్నప్పుడు మన గురించి మనమే లెక్క చెప్పుకోవాలి. మన మీద బాధ్యత వేరెవ్వరికి ఉండదు. మన బాధ్యత, మన రక్షణ, మన విశ్వాసము, మన నిరీక్షణ, మన యొక్క భక్తి జీవితం గురించి మనకు మనమే ప్రభు దగ్గర లెక్క చెప్పాలి. వయసు వచ్చిన పిల్లల గురించి కానీ తల్లిదండ్రుల గురించి పిల్లలు కానీ, భర్త గురించి భార్యకి కానీ, భక్తి విషయంలో ఒకరి బాధ్యత ఒకరికి ఉండదు. ప్రోత్సహించుకుంటాం, నడిపించుకుంటాం, ఒకరినొకరు పురుకొల్పుకుంటాం. కానీ తీర్పు దినం ముందు నా భార్య గురించి నేను చెప్తా, నా అన్నయ్య గురించి నేను చెప్తా, నా సంఘం గురించి నేను చెప్తాను, మా పాస్టర్ గారి భక్తి గురించి నేను చెప్తాను ప్రభు అని ఉత్తరవాదం అక్కడ ఒకరు తప్పించుకునే అవకాశము ఉండదు. ఎవరి మనోనేత్రాలైతే పాప విషయంలోంచి ప్రభు రక్షణ పొందుకుని తెరవబడ్డాయో వాడి గురించి వాళ్ళే తన గురించి తానే ప్రభు ముందు లెక్క చెప్పుకోవాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చూస్తే అక్కడ మంచి మాట అపోస్తలుడైన పౌలు గలతీ పత్రిక రాస్తూ సంఘానికి రాస్తూ ఇలా అంటాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 6వ అధ్యాయము 5వ వచనం, ప్రతివాడును తన బరువును తానే భరించుకొనవలెను కదా. ప్రతివాడు తన బరువును తానే భరించుకొనవలెను కదా. ఒక రోజువారీ కూలి ఒక 50 కేజీలు 100 కేజీలు మూటను మోస్తూ మధ్యలో ఎక్కడ దాన్ని చేజారి విడిచి అది పాడైంది అనుకో, ఎవరైతే ఆ మేస్త్రి ఆ యజమాని ఉన్నాడో వాళ్ళు వచ్చి తోటి కూలీలను అడగడం, అయ్యి అంత బరువు మోస్తున్నాడు పాడేశాడు మీరు ఏం చేస్తున్నారా అని అడగడం. ఏం మొయ్యలేనప్పుడు ఎందుకు అంత బరువు వేసుకున్నావు, ఒక్కొక్కటి తీసావచ్చుగా అని అడుగుతాడు. రక్షణ పొందుకొని క్రైస్తవులని చెప్పబడుతూ విశ్వాసులమని మేము ఇన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులం అని చెప్పబడుతున్నాం. మనందరం, మీరే కదా నేను కూడా, అందరం ప్రభువు దినమందు తీర్పు దినమందు ప్రభువు ముందు నుంచున్నప్పుడు ఎందుకు నువ్వు ఇలా చేసావని అడిగితే, మనం మోసిన ఈ శరీరంతో చేసిన పాపము, ఈ శరీరంతో చేసిన ప్రతి విధమైన తప్పు, ఈ శరీరంతో చేసిన ప్రతి విధమైన కార్యం, ప్రభువుకి అవమానంగా నడిచిన, ప్రభువుని సిలివేసేలాగా, ప్రభువుని అవమానించేలాగా, క్రీస్తుకు వ్యతిరేకంగా నడిచిన ప్రతి విధమైన తప్పును, ఆ పాపపు మూట భారాన్ని మనమే అనుభవించి మనమే దాని ప్రతి విధమైన దానికి లెక్క చెప్పాలి. మోసపోతాం. మన భారాన్ని, మనం చేసిన ప్రతి తప్పును కూడా తెలియని భారాన్ని మోసుకెళ్తాం. అక్కడ దేవుడు విప్పుతాడు ఆ మూట, ఆ బ్యాగ్ విప్పి ఒక్కొక్క పాపాన్ని నా జీవితం కూడా, మీరే కాదు నన్ను కూడా నేను ప్రశ్నించుకున్నాను వ్యక్తిగతంగా. మనందరం ప్రశ్నించుకుందాం. వయసు కలిగిన మనమందరం, జ్ఞానం కలిగిన మనందరం, మారు మనసు రక్షణ కలిగి ప్రభు శరీరక్తాల్లో చేయి వేస్తూ ప్రభు విషయంలో నమ్మకంగా ఉంటున్నామని చెప్పుకుంటున్న మనందరం కూడా మన భారాన్ని మనం మోసుకుని వెళ్తాం. మనం చేసిన ప్రతి విధమైన తప్పును, ప్రతి విధమైన మేలును, ప్రతి దాన్ని కూడా అక్కడ ప్రభు దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. కాబట్టి వయసు వచ్చిన ప్రతి వాళ్ళు కూడా, మారు మనసు కలిగిన ప్రతి వారు, భక్తి జీవితంలో మేము పెద్దవాళ్ళము, భక్తి జీవితంలో మేము సీనియర్స్ము, భక్తి జీవితంలో నాకు ఇంత సాక్ష్యం ఉందని చెప్పుకున్న నేను కానీ, మీరు కానీ, ఎవరైనా కానీ మన లెక్కను ఈ రాకడ సమయాల్లో, అతి చేరువుగా ఉన్న ప్రభు సమయం, ఈ రోజుల్లో దేశంలో జరుగుతున్న, ప్రపంచంలో జరుగుతున్న మార్పులు, ఇవన్నిటిని బట్టి కూడా మనము ఒకానొక రోజున లెక్క చెప్పాలి. మన ప్రభు అడుగుతాడు, నీకు కళ్ళెవడిచ్చాడు రా, నీకు కళ్ళెవడు స్వస్థపరిచాడు రా అని యూదులు ఆ గుడ్డివాడిని అడిగినప్పుడు వాడు చెప్పాడు. అలానే మనం కూడా మీకు ఇంత సువార్త, ఇంత వాక్యము, దరిదాపు ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైన ఈ భక్తి ప్రయాణంలో అనేక మంది మీకు పరిచయం చేసి అనేకమైన కొన్ని వందల వాక్యాలు, అనేకమైన హెచ్చరికలు, ఆధారంతో కూడిన, ప్రేమతో కూడిన భక్తిని కాపాడుకునే విషయాలు చాలా మీకు నేర్పించాను. ఇంకా ఎందుకు ఆ పాప భారాన్ని మోసుకుంటున్నావు అని ప్రభు ఖచ్చితంగా అడుగుతాడు. అది శారీరకమైందా, మానసికమైందా, లోక సంబంధమైందా, ఆచారపరమైందా, అలవాట్లు అయిపోయాయా, ఏదైనా కానీ మందిరానికి వెళ్తాం, ఎదురులు చూస్తాం, మందిరానికి వెళ్తాం, రోజులు చూసుకుంటాం, మందిరానికి వెళ్తాం, వాతావరణం చూసుకుంటాం, నక్షత్రాలు, ప్రకృతిని చూసుకొని మనం మన జీవితాన్ని సరి చేసుకోవాలనుకుంటాం. ప్రకృతిని చేసిన వాడు, వాతావరణాన్ని సృష్టించిన వాడు దేవుణ్ణి మెప్పించాలని మాత్రం అనుకోం. నేటి క్రైస్తవ్యం అలా ఉంది. మనం అలా ఉండొద్దు.
దొంగ నోటు అసలు నోటు కూడా చూడడానికి చాలా 100కి 1% మాత్రమే అవకాశం ఉండేలా ఉంటాయి. అసలు నోటు, దొంగ నోటు. 2 500 కాయింతాలు పక్క పక్కన పెట్టి 500 నోట్స్, ఒక దొంగ నోటు అసలు నోటు పెడితే గుర్తుపట్టలేం. దానికి మరి పరీక్ష ఏంటి? క్యాష్ కౌంటింగ్ మిషన్. బ్యాంక్ తీసుకెళ్ళి డబ్బులు పెట్టే మిషన్లో పెడితే అసలు నోటు ఏదో దొంగ నోటు ఏదో తెలుస్తుంది. మనకి కౌంటింగ్ మిషన్, మనకి బ్యాంక్ ఏదంటే తీర్పు దినం. ఆ జడ్జిమెంట్ డేలో, ఆ తీర్పు దినం మందు యేసు ప్రభువు మీద ఉంచినప్పుడు ఎవరు అసలు ఎవరు నకిలీ అని దేవుడు తేల్చేస్తాడు. దేవుడు తేల్చేస్తాడు. అది ఎవరన్నా కావచ్చు, మనందరం మాట్లాడే నేను, వింటున్న మీరు, ఎవరైనా చెప్పలేరు. కానీ మనం చేసిన ప్రతీది కూడా ఆ భారముకి, ఆ మోస్తున్న ఆ పాపపు బరువుకి మనమే బాధ్యులము. ప్రతివాడు తన బరువును తానే భరించుకునవలెను కదా. మనం చేసిన ప్రతి పాపానికి, చేసిన ప్రతి అవిధేయతమైన నడతకు, ప్రతి విధమైన తప్పుకు ఆ బరువుకి మనమే బాధ్యత వహించాలి. దానికి వచ్చే ఫలితం, దానికి వచ్చే బిరుదు పరలోకమా నరకమా అనేది దేవుడు నిశ్చయిస్తాడు. కానీ ఎట్లాంటి బరువును మనం భుజం మీద వేసుకుంటున్నాం అనేది మాత్రం గమనించాలి. ఇది మొదటిది. రెండవది, రోమపత్రికలో చక్కని మాట, ప్రతి ఓడు లెక్క చెప్పాలి కదా అంటాడు. రోమపత్రిక 12వ అధ్యాయము, స్తోత్రం ప్రభువా, 14వ అధ్యాయం 12వ వచనం చూడండి. రోమపత్రిక 14వ అధ్యాయము 12వ వచనం. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును, స్తుతించని ప్రభు చెప్తున్నాడు అని వ్రాయబడి ఉన్నది. గనుక మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క చెప్పవలెను. ప్రతి వాడును తన్ను గూర్చి దేవుడికి లెక్క. ఏమయ్యా రవిరాజా, ఏంటి నీ జీవితం? సాక్ష్యం చెప్పావు, మంచి వాక్యం చెప్తావు, మరి ఆ రోజు పలానా వాళ్ళ మీద అసూయ పడ్డావు, పలానా వాళ్ళ మీద ఇష్టపడ్డావు, పలానా వాళ్ళ మీద ఇది చేసావు నువ్వు అని అడుగుతాడు. నేను గత కొన్ని రోజులుగా నేను చేసిన కొన్ని నడతలు బట్టి, కొన్ని నిర్ణయాలు బట్టి, అది ఆత్మీయంగా పెంచిన వాళ్ళ వ్యక్తుల దగ్గర కానీ నేను గిల్టీ ఫీల్ అవుతాను. ఇట్లా చేసి ఉండకూడదు, అలా ఉండకూడదు అని ప్రార్థన చేసుకున్నప్పుడు, వ్యక్తిగతంగా ఒక్కనే ఉన్నప్పుడు ఆలోచించినప్పుడు ఎందుకో అది చిన్నగా నన్ను పశ్చాత్తాపడేలా చేస్తూ ఉంటుంది. అయితే దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అది జరగడం ఒక చోట ప్రభు పనికి కారణమైందేమో నాకు నమ్మకం. అలా జరగడం, అక్కడి నుంచి నేను దూరం అవడం, ప్రభు విషయంలో ఒక మేలని నమ్ముతుంటారు. అయితే కొన్ని డిస్టర్బెన్సెస్ ప్రభు ఆమోదిస్తాడు, కొన్ని డిస్టర్బెన్సెస్ ప్రభు ప్రవేశపెడతాడు. అవి ఎవరికి నష్టం కలగజేయకపోయినా ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ కొంత మానసిక క్షోభ అనేది మనం అనుభవిస్తూ ఉంటాం. అయితే కానీ ఈ శరీర విషయంలో మనం చేసే ఈ శరీరాన్ని దేవుడు తన ఆలయంగా, ఇందులో దేన్ని పాడు చేసినా తన ఆలయాన్ని పాడు చేసినట్టు అని చెప్పి దేవుడు చెప్తా ఉంటాడు. ఈ శరీరంతో చేసిన ప్రతి తప్పు ఆలోచనలో కానీ చేసిన ప్రతి విధమైన చర్యకి కూడా మనం లెక్క చెప్పాం. ప్రతి విధమైన దానికి కూడా లెక్క చెప్పాం. ఏం చేసాం ప్రభా నీ కోసం అని ఆలోచన చేసుకుంటే కొన్నిసార్లు శూన్యం కనబడుతుంది. ఏం చేసాం ప్రభుకి? ఒక్క ఆత్మను రక్షించుకున్నామా? ఒక్క ఆత్మను బలపరిచామా? సాక్ష్యాన్ని కాపాడుకున్నామా? మన జీవితంలో ప్రభువుకి అవమానకరంగా నడిచిన నడతలు, ప్రభువుకి అవమానకరంగా, ప్రభువును బాధ పెట్టేలాగా, ప్రభువు గాయంలో వేలు పెట్టి నొప్పి కలిగిస్తే నమ్మలేనటువంటి శిష్యుడిలాగా మనం చాలాసార్లు వ్యవహరించాం. నమ్మకంగా నడిచాం. పలానా చోట్ల పలానా క్రియ బట్టి, పలానా మాట బట్టి, పలానా ఆలోచన బట్టి, పలానా వ్యక్తులతో సహవాసం బట్టి ప్రభుని సిలువేసేసిన రోజులు ఉన్నాయి. మరి మీరు గమనించుకోండి. ఎవడు ఇస్కరియోతు యోధా? శిష్యుడు. ఏం చేశాడు ఇస్కరియోతు యోధా? ప్రభుని అప్పగించాడు. పుట్టిగా అప్పగించాడా? ఇస్కరియోతు యోధయే ప్రభు స్వస్థపరచడం, ప్రభు మనుషులను బ్రతికించడం, గుడ్డి వారికి, కుంటి వారికి చెవులు, వినికిడి లేని వాళ్ళకి, చూపు లేని వారికి, మాట లేని వారిని, జ్వరంతో బాధపడుతున్న వారిని, పెళ్లిలో ద్రాక్షారసం అయిపోతే, ఇలాంటి ఎన్నో సూచక్రియలు, స్వస్థతలు చూసిన వాడు సైతం కూడా ప్రభువుని అప్పగించేశాడు.
మనలో కూడా అటువంటి వాళ్ళు ఉంటారు. నేను ఒకప్పుడు అటువంటి ఇసుకరెత్తి యుద్ధాలు లాంటి వాడిని. యేసుప్రభు నమ్ముకుంటాను చెప్పేవాడిని, ఈ బైబిల్ పెట్టుకొని వ్యభిచార గృహానికి వెళ్ళేవాడిని. యేసుప్రభు నమ్ముతున్నాను, మేము క్రిస్టియన్ అని చెప్పుకునేవాడిని. వైన్ షాప్కి వెళ్తున్నాడు, బండిలో నా బైబిల్ ఉంటుంది. ఒక పక్కన ప్రార్థన చేసేవాడిని, ఒక పక్కన ఆదివారం చర్చ్ అవగానే వెళ్ళి వైన్ షాప్లో కూర్చొని మందు అవుతుంటాం. మందు వేసి రోడ్డు మీద ఎవరైనా కనబడితే ఒక క్రిస్టియన్ బ్రదర్ దూరంగా కదా, బండి మీద వెళ్ళిపోతే మన దగ్గర రాడు, ఇంకా రాడు, యూటర్న్ తీసుకోవడం అనుకున్న ఆలోచన రాగానే వెళ్ళిపోతున్నవాడికి మందు వేస్తూ కూడా బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పి లేరా, ప్రభుకు అవమానకరంగా ఆ రీతిగా క్రైస్తవులని చెప్పుకుంటూ మేము సంఘంలో పలానా సభ్యులము, ఇటువంటి మెయిన్ రోల్ మేము పాటిస్తామని చెప్పుకుంటూ కూడా ప్రభుని అప్పగించేవారు లేరా? ప్రతి ఒక్కరు కూడా వారి వారి క్రియలు బట్టి, వారి వారి యొక్క పరిస్థితులు బట్టి, వారి ప్రవర్తనలు బట్టి లెక్క అప్పచెప్పుకోవాలి. ఇది రెండోది. మనకు వయసు కలిగి ఉన్నాం, మనకు వయసు వచ్చింది, విశ్వాస జీవితంలో స్థిరమైన వయసు వచ్చింది, ఆలోచనలో, మన జీవిత విధానంలో, భక్తి చేసే విధంలో బోల్డ్ సోషల్ మీడియాలో బోల్డ్ స్టఫ్ ఉంది. సో మచ్ స్టఫ్ అవైలబుల్ ఇన్ సోషల్ మీడియా. యూట్యూబ్ ఓన్ చేస్తుంది, కోట్లలో, లక్షల్లో, వేలల్లో వాక్యాలు వినబడుతుంది, వాక్యం అందుబాటులో ఉంది. కానీ స్థానిక సంఘానికి వెళ్ళాం. యూట్యూబ్ భక్తి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు భోజనం చేసినా, పానం చేసినా, ఏం చేసినా దేవుడికి మహిమే రావాలన్న మాటను పట్టుకొని యూట్యూబ్లో వాక్యం విన్నా కూడా దేవుడికి మహిమే. యూట్యూబ్లో పాస్టర్ గారు మీ పేరు తెలుసా, మీ ఊరు తెలుసా? గుర్తుంచుకోండి, మీ స్థానిక సంఘ కాపరిని గౌరవించి ప్రేమించండి. మిమ్మల్ని ఆత్మీయంగా నడిపిస్తున్నారు నాయకురాలు, తల్లి గారిని, తండ్రి గారిని గౌరవించి. ఎక్కడో ఉన్న కొండ మీద కోతుని చూసి అదిగో ఆయన ఆ కోతుని బట్టి నేను భక్తి చేస్తాను కానీ, ఎక్కడో సేవకులు దూరంగా నీకోసం రోదన చేసే సేవకులు ఉంటారు. నీకోసం రోజు కన్నీళ్లు కాచి నీ స్థానిక సేవకులను గౌరవించండి. దాని విషయం కూడా లెక్క చెప్పాలి. చాలా ఈ అంత్యకాలంలో మనిషి చెడిపోవడానికి, భక్తికి దూరం అవడానికి, ముఖ్యంగా మెయిన్ చర్చికి దూరం అవడానికి దుష్టుడు పెట్టిన ప్రయోగం ఏంటంటే, వేసిన వెర ఏంటంటే, ఈ కరోనాలో వచ్చిన ఈ ఆన్లైన్ సర్వీస్. ఆ ఒరిజినాలిటీ ఫీలింగ్, కోరా కుమారులు అంటారు, నీ మందిరం ఆవరణం చూడాలని నా ప్రాణం ఆశపడుతుంది అంటారు. మందిరం ఆవరణం చూడడానికి, మందిరం లోపల కాదు, లోపల దాకా కూడా, జస్ట్ బయట దట్ బాల్కనీ, ఆ గేట్ చూడడానికి, ఆ బాల్కనీ, ఆ కాంపౌండ్ చూడడానికి, ఆ క్యాంపస్ చూడడానికి ప్రాణం ఆశపడుతుంది. ఎప్పుడు సండే లెట్స్ గో అండ్ వర్షిప్. వెళ్దాం, ప్రభుని వర్షిప్, ఆరాధన చేద్దాం, స్తుతిద్దాం. మరి మనం ఆదివారం అవగానే ఎంతో మంది, మీరు నేను అని అనట్లేదు కానీ చాలా మంది మన సహోదరులు క్రైస్తవులని చెప్పబడుతున్న వారు ఆదివారం వస్తుంది మంచిగా నాన్ వెజ్ తెచ్చుకుంటారు, వండుకుంటారు. మంచి 82 ఇంచెస్, 85 ఇంచెస్, 90 ఇంచెస్ టీవీస్ ఉన్నాయి. మంచిగా నచ్చిన ఈ వారం ఒక 5 వాక్యం లైవ్, ఇంకొక వారం ఇంకొక. మందిరం మీద ఆసక్తి పోయింది. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొని వాక్యం గమనించుకోండి. మనము ప్రతి విధమైన భారం, మనం ఏ భారం అయితే మోస్తామో పాపభారం, దాని గురించి లెక్క చెప్పాలి. మనం దేవుడి విషయంలో, ఆయన మందిరానికి ఇచ్చే విలువ విషయంలో ప్రతివాడు తన వ్యక్తిగతంగా దేవుడికి లెక్క చెప్పాలి. మన వయసు వచ్చిన వాళ్ళం, మన దేవుడు లెక్క అడుగుతాడు. ఇంకా మనకంటూ మధ్యవర్తులు ఎవరు లేరు. తీర్పు దినమందు మనమే యేసుప్రభు ముందు నుంచి సూటిగా కళ్ళలో చూసి దేవుడు అడుగుతాడు, ఏం చేసావు, నీకు అవకాశం ఇచ్చావు, అన్ని విధాల ఫెసిలిటీస్ నీకున్నాయి, ప్రార్థన చేసావా, వాకింగ్ చదివావా, కష్టం వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చావు, సంతోషం ఉన్నప్పుడు ఎందుకు రాలేదు, జూమ్ మీటింగ్ ఉన్నప్పుడు కమిట్మెంట్తో ఉన్నా నువ్వు, ఎవ్వరు చూడనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు రహస్యం మంది మరి నాతో ఎందుకు మాట్లాడలేదు అని ప్రభు అడుగుతాడు. ఖచ్చితంగా అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తావు? ఒకసారి గమనించుకోండి. వయసు వచ్చిన ప్రతి వాళ్ళు కూడా, భక్తిలో వయసు వచ్చిన వాళ్ళు, మారు మనసులో, రక్షణలో, చర్చ్ మెంబర్షిప్లో, అనేక విధాలుగా వయసు వచ్చిన మనము ఈ రాకడ సమయాల్లో, ప్రభు వచ్చే ఈ దుర్దినాలలో మనకు మనమే లెక్క చెప్పుకోవాలి. ఎవరు రారు, మనకు రిప్రజెంటివ్గా ఎవరు ఉండరు.
మీడియేటింగ్ ఎవరో చేయరు. కాబట్టి మనం వయసు వచ్చిన మనము లెక్క చెప్పుకోవాలి. అలాగే యోగ్యత కలిగి మన పని విషయంలో కూడా మనము దేవుడికి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలంటాడు. తిమోతి పత్రిక 2వ పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నీకు నీవే దేవునికి కనుపరుచుకున్నటకు జాగ్రత్తగా ఉండు. మారు మనసు వచ్చిన మనం, రక్షణ కలిగి క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన మనము దేవుడి దృష్టిలో మన యోగ్యులమా అయోగ్యులమా అనేది చూసుకోవాలి. నేను చాలాసార్లు మందిరానికి వెళ్తూ సేవకులు ఎప్పుడన్నా గద్దింపు, హెచ్చరిక గురించి వాక్యం చెప్తే అది నాకు గుచ్చుకునేది. నాకు తెలుసు ఆ యొక్క చెడు నడత నాలో ఉన్నదని నాకు తెలుసు. అయినప్పటికీ కూడా నేను ఏం చేసేవాళ్ళంటే సేవకుల మీద నా గురించే అనుకుంటున్నాడు ఈయన అనుకునేవాడిని. కానీ కాలక్రమేణా దేవుడు రక్షణ పొందుకున్నాక, విశ్వాసం స్థిరపడిన తర్వాత, కొంచెం ఎదుగుతుండగా సేవకుల యొక్క నడిపింపు, అనేక మంది పెద్దవాళ్ళు సూచనలు, సలహాలు, త్వరగా వ్యక్తిగతంగా నేను బైబిల్ ధ్యానం చేసుకుంటున్నప్పుడు అదంతా కొలిమి నన్ను ఒక విలువైన ఆర్నమెంట్, ఒక వస్తువుగా చేయడానికి దేవుడు తన వాక్యము, గద్దింపు, హెచ్చరిక అనే నా మాట అగ్ని వంటిది కాదా అన్న ఆయన మాటను బట్టి ఈ వాక్యమును అగ్ని కొలిమిలో వేసి దేవుడు నన్ను మలిచాడు. నేను ఎవరిని? ఏ మాత్రం అర్హత లేదు నాకు. అసలు యోగ్యత లేదు. పరిశుద్ధ గ్రంథం పట్టుకోవడానికి కూడా నేను అర్హుని కాదు. కానీ దేవుడు ఈరోజు ఎక్కడో దూర దేశాల నుంచి, ఎక్కడో దూర ప్రాంతాల నుంచి నీ ముందు నా సాక్ష్యం బట్టి, దేవుడు నా జీవితంలో ఇచ్చిన సాక్ష్యం బట్టి ఈ రీతి కలవడానికి దేవుడే కృపించాడు. కాబట్టి మన పనిలో మనం దేవుడి ముందు యోగ్యులుగా కనబడడానికి, వాక్యం విషయంలో జాగ్రత్తగా, వాక్యం వినబడుతుందా? వినిపిస్తుంది. మరి వాక్యాన్ని విన్నావా? విన్నావు. వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నావా? భద్రపరుచుకున్నాను ప్రభా. మరి వాక్యాన్ని అనుసరించి జీవించావా? అంటే ఆ ఒక్క విషయంలో నేను ఆ రోజు పలానా టైంలో పలానా బంధువు వచ్చినప్పుడు, పలానా స్నేహితుడు వచ్చినప్పుడు, పలానా స్నేహితురాలు వచ్చినప్పుడు ఆ ప్రభా ఒక్కటి ఆ విషయంలో నేను కొంచెం నీ వాక్యాన్ని ఖాతరు చేశాను, నీ వాక్యాన్ని పట్టించుకోలేదు ప్రభా, ఖాతరు చేయకుండా చేశాను. ఇది ఒక్కటే నాకు డిస్కౌంట్ ఇవ్వంటే ఏం ఉండదు. 1+1 ఆఫర్లు ఏమి ఉండవు. ఒక మంచి పని చేశావు కాబట్టి ఇంకో పాపం చేస్తే క్షమించేస్తాను నాకు ఏమి ఉండదు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆయన ఎవరు? పాప వంటనివాడు. అట్టాంటి ఆయన ముందు నుంచోని, అట్టాంటి ఆయనతో, అలాంటి దేవుడితో పరలోకంలో ఉండడానికి ఒక తప్పు చేశాను కాబట్టి, ఇంకొక పాపం చేశాను కాబట్టి, ఇంకొక మంచి పని చేశాను కాబట్టి, రెండింటికి టాలీ చేశాను క్షమించి అంటామా? లేదు. యోగ్యత అంటే ఏ మాత్రం కూడా అయోగ్యం అనేది లేకుండా సంపూర్ణంగా, పరిపూర్ణంగా చేసిన పనులు కానీ, జీవిత విధానం కానీ, భక్తి కానీ, ప్రభుత్వం ఉన్న కనెక్షన్ కానీ, అది యోగ్యత. ఒక ఆర్మీ ఆఫీసరు తన ఆర్మీ ట్రైనింగ్ లో అన్ని రన్నింగ్ చేశాడు, ఎగ్జామ్ పాస్ అయ్యాడు, హైట్ కొలిచాడు, చెస్ట్ బాగుంది, అన్ని బాగున్నాయి. అయితే మెడికల్లో తనకి ఒక క్యాన్సర్ ఉందని తెలిసింది. ఏమంటాడు? సార్ నేను హైట్ ఉన్నాను, వెయిట్ ఉన్నాను, చెస్ట్ ఉంది, రన్నింగ్ ఉంది, ఎగ్జామ్లో కూడా టాప్ మార్క్స్ వచ్చాయి, క్యాన్సరే కదా అంటే అన్ని పర్ఫెక్ట్గా ఉన్నా ఇది లేదు, ఇది పనిచేయదు. విధి నిర్వహణలో క్యాన్సర్ వల్ల చచ్చిపోతే నీ మీద మేము ఎఫర్ట్ చేసేది ఏంటో తెలుసా? నీకు ఇచ్చే బాధ్యత ఏంటో తెలుసా? దేశ రక్షణ. మరి ఒక క్రైస్తవ విశ్వాసి చర్చికెళ్తూ, ప్రార్థన చేస్తూ, వాక్యం వింటూ, వాక్యం సమయం వచ్చినప్పుడు చెబుతూ ఏదో ఒక చిన్న పాపంలో పడిపోతే పరలోకి వచ్చేస్తుందా? దేవుడు నీతిమంతుడు ఎంచుతాడా? గుర్తుంచుకోండి, ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన రేపు ఉదయం రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఏ సమయం రావచ్చు. ఒకవేళ ఆయన రేపు ఉదయం రాకపోయినా మనం రేపు ఉదయానికి ఉండకపోవచ్చు. కానీ ఈ రాత్రి కళ్ళు మూసి రేపు పొద్దున కళ్ళు తెరిస్తే ఎక్కడ ఉంటాం? యోగ్యమైన పనివారిగా దేవుడి ముందు మనం కనుపరుచుకోవాలి. వయసు వచ్చిన వారిగా, భక్తి జీవితంలో స్థిరులైన వారిగా మన విషయమై లెక్క చెప్పుకోవాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం
32, 33 వచనాలు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32, 33 వచనాల్లో, మనుష్యులు ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందు నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకొందును. మనుష్యులు ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వాడిని పరలోకమందు నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును. 4 గోళ్ల ముందు మనం సువార్త చెప్తాం. 4 గోళ్ల ముందు మనము ప్రభు గురించి మాట్లాడుకుంటాం. కానీ మాటలో ఉన్న అంత ఖచ్చితత్వము, మాటలో ఉన్న అంత పవిత్రత, మాటల్లో ఉన్న అంత పరిశుద్ధత, ప్రభువు గురించి వర్ణించే ఆ వాక్చాతుర్యము జీవితంలో ఉండదు. ఎందువల్ల ప్రభు అతి సమీపంగా ఉన్నాడు. ప్రభులు ఎక్కడవుతాడు? పలానా వారికి చెప్పావు, నువ్వు పలానా వారి దగ్గర నువ్వు సంభాషించావు, నా గురించి అద్భుతంగా నన్ను వర్ణించావు నీ మాటలతో. వాక్యములో వాడలేని పదాలు, బైబిల్ గ్రంథంలో వాడలేనంత రీతిగా సుందరమైన పదాలు, అద్భుతమైన పరిశుద్ధమైన పదాలు వాడావు. కానీ బ్రతుకులో ఎందుకు నాన్న, ఎందుకమ్మా నువ్వు జీవించలేదు అంత వాడితే? ఈ రోజుల్లో సంఘాల్లో గద్దిస్తే నచ్చదు, ఈ రోజు సంఘాల్లో హెచ్చరిస్తే నచ్చదు. నాకు నచ్చలేదు ఒకనొక టైంలో. సరైన గుణపాఠాలు దేవుడు చెప్పాడు, మామూలుగా కాదు. ఎంత పరిచయం చేసినా వాక్యం విషయంలో ఎక్కడో చోట గద్దింపు నచ్చలేదు. రక్షణలో స్థిరపడ్డాక, మారు మనసులోకి వచ్చాక, ఆ తర్వాత కూడా దుష్టుడు ఎంత ఆటంకపరిచినప్పుడు కూడా పశ్చాత్తాపడి ఈ రోజు కూడా సంఘాన్ని కానీ సహవాసంగా విడిచిపెట్టలేదు. ఈరోజు దేవుడు ఏ మాత్రం కూడా అసలు ఎందుకు పనిచేయనప్పుడు సంఘంలో ఒక మూల చివర కూర్చొని అందరికన్నా ముందొచ్చి, అందరికన్నా ఆఖరి ఎవరో చూడకుండా వచ్చి ఎవరో చూడకుండా వెళ్ళిపోయే అంత అల్పమైన భక్తుడిని నాకు ఆయన ఆయన పాదధూళికి అంటుకోలేను నేను అని చెప్పే ఎంతో మంది గొప్ప పరిశుద్ధమైన పరిచర్య చేసిన సేవకులు అందరికన్నా కొన్ని కోట్ల రెట్లు తక్కువ నాకు దేవుడు మీ ముందుకు ఒప్పించాడు. తిట్లు తిని, హెచ్చరించబడి, గద్దించబడి ప్రవర్తించిన నాకు దేవుడికి ఒప్పించాడు. మనం అందరం కూడా దేవుడి విషయంలో నమ్మకంగా ఎక్కడ ఒప్పుకుంటున్నాం? ఫోన్లో మాట్లాడుకుంటాం. యేసుప్రభు ఎంత గొప్పడక్క, అన్నా ఎంత పరిశుద్ధుడన్నా దేవుడు. అవును, దేవుడు పరిశుద్ధుడే, నువ్వు మాట చెప్తున్నావు, నువ్వు చెప్పకున్నా దేవుడు పరిశుద్ధుడే. కానీ నీ దేవుణ్ణి కలిగిన నీవు అంత పరిశుద్ధంగా జీవించి చూపించావా ఇతరులకు? ఎప్పుడైనా ఆ ప్రేమను చూపించావా? సంఘాల్లోనే 2 పార్టీలు ఉంటాయి, సంఘాల్లోనే 2 టీములు, పాస్టర్ గారి టీము, సంఘ పెద్ద టీము. యవనస్తుల టీం వేరు, సండే స్కూల్ వేరు. ఇట్లాంటి దౌర్భాగ్యమైన స్థితిలో నేటి క్రైస్తవ సంఘం ఉంది. వద్దు, మనం అలా ఉండొద్దు. సంఘాలు, డినామినేషన్లు, సేవకుడు లేదంటే మా చర్చికి ఇంతమంది ఫాలోవర్లు, మా చర్చి పేరు ఇంత ఫేమస్, ఇవేమి రక్షణ ఇవ్వవు, మారు మనసులోకి నడిపించవు, పరలోక రాజ్యం ఇవ్వవు. కేవలం మన భక్తి, మన ప్రవర్తన, ప్రభుత్వం మనకున్న కనెక్షన్, దేవుడికి మనకు మధ్యన ఉన్న దట్ కనెక్షన్ గివ్స్ ఎ హెవెన్. మనకు పరలోకాన్ని, ఆ స్వర్గధామాన్ని, ప్రభుని నేరుగా చూసే కృపను కనెక్ట్ చేస్తారు. సంఘానికి వెళ్ళాలి, సంఘంలో పాలి భాగస్తులుగా ఉండాలి, సంఘంలో ప్రభుని ఆరాధించాలి, సంఘాన్ని ఆరాధించకూడదు. డోంట్ వర్షిప్ చర్చిని వర్షిప్ చేయొద్దు, చర్చిల్లో క్రీస్తుని వర్షిప్ చేయాలి. నేడు సంఘంలో లేదు. ఏ మీటింగ్కి వెళ్ళాడు క్రైస్తవుడు అని చెప్పుకుంటాడు. వాక్య విషయంలో పరిశోధన చేసి పరిశీలించడానికి తెలుసుకున్నాను వాక్యం చెప్తుంటే, మా చర్చి మీటింగ్సే, మా చర్చిలో జరిగే జూమే, మా చర్చిలో వచ్చినే, మా వాక్యమే, మా అయ్యగారే, మాకే, మేమే అంటే మిగతా వాళ్ళందరూ ఆరాధన చేసింది దేనికి? ఇట్లాంటి వ్యత్యాసం నేటి క్రైస్తవంలోకి వచ్చేసింది. గమనించుకోండి, ఏది సత్యవాక్యమో, ఏది దుష్టుడు పరిస్తున్న పన్నాగమో, ఏ ఐక్యతలో మీరు ఉన్నారో మీరు గమనించుకోండి. కాబట్టి ఎవరైతే దేవుడు నామాన్ని ఒప్పుకుంటారో, ఎలాగా? మాటల్లోనా? మాటలతో పాటు ప్రవర్తనలో, మాటలతో పాటు చేతలు. ఎవరైతే ప్రభువు నామాన్ని ఒప్పుకుంటారో వారందరినీ కూడా యేసు పరలోకంలో ఒప్పుకుంటాడు. ఎస్, నా కోసం ఈయన సువార్త చెప్పాడు, ఎస్ నా కోసం సువార్తానుసారంగా ప్రవర్తించాడు, ఎస్ నా కోసం ఈయన హింసించబడ్డాడు. మత్తయి 5వ అధ్యాయంలో ఉంటాయి. ఆయన నిమిత్తము మనం హింసించబడినప్పుడు మనం ధన్యులు.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఆయన నామాన్ని ఒప్పుకోవాలి, అవసరమైతే ఆయన కోసం హింసించబడ్డానికి కూడా మనం వెనుకాడకూడదు. ఎంతో మన హతసాక్షులు కొన్ని పుస్తకాల్లో చదువుకున్నాం, నేటి కాలంలో మనం నేరుగానే చూసాం. కొంతమంది యొక్క చావు, కొంతమంది ప్రభు కోసం చేసిన ప్రాణత్యాగం, అనేక మందుల ఐక్యతను, అనేక మందుల ఉజ్జీవాన్ని తిరిగి రగిలించిన రోజులు గుర్తుంచుకొని ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. వయసు కలిగిన వారిగా, భక్తిలో పెద్దవారిగా, భక్తిలో మాకు తెలుసు అన్ని అనుకునేవారుగా, మాకు యేసు ప్రభు తెలుసు, రక్షణ తెలుసు, మారుమనసు తెలుసు, బాప్తిజం తీసుకున్నాం, మేము ప్రతి నెల మొదటి వారం కానీ వారం కానీ మేము ప్రభు సరి రక్తాల్లో చేయి వేస్తున్నాం అని చెప్పుకుంటూ ఉండే మనము మన జీవితంలో ప్రభు లేకపోతే, మాటల్లో ఉండి జీవితంలో లేకపోతే, మాటల్లో ఉండి ప్రవర్తనలో లేకపోతే, మాటల్లో ఉండి ఆలోచనలో కానీ, ఎదుటి వారికి ప్రభువుని ఎక్స్పోజ్ చేసే చూపించి విధానం కానీ, ఆ యొక్క ఖచ్చితత్వము, ఆ సంపూర్ణత పరిశుద్ధత మనలో లేకపోతే మనం దేవుడి రాజ్యం చేరం. దీంతో పాటు యేసు ప్రభు విషయమే నింద అనుభవించిన గొప్ప భాగ్యం అంటాడు భక్తుడు. అటువంటి నింద అనుభవించే విషయంలో కానీ, ప్రభువుని నిమిత్తము హింస వస్తే ప్రభుని విడిచిపెట్టి పారిపోయేవారుగా కాకుండా, ప్రభువు కోసం స్థిరముగా నిలకడగా ఉండేవారుగా మనం ఉన్నప్పుడు మన ఫలం అధికమవుతుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, మనకంటూ ఒక అవకాశం దేవుడు రాత్రిస్తున్నాడు. మనకంటూ దేవుడు మనకి కృపిస్తున్నాడు. చెడిపోయిన నా బ్రతుకు, వ్యభిచారము, తాగుడు, అమ్మ నాన్నకి అవిధేయంగా జీవించిన నా బ్రతుకి దేవుడికి పిలిపించాడు. నాకన్నా మీరు అనేక రెట్లు పరిశుద్ధులు, గొప్పవాళ్ళు, నీతిమంతులు. నా వంటి పనికి మాలిన చెడ్డ జీవితం మీకు సాక్ష్యము కానీ, అటువంటి జీవితం కానీ లేకుండా ప్రభు మీకు అంత కృపించాడు. సాతానుగాడి చేతిలో ఒకానొక రోజున బందీ అయిపోయి, బానిస అయిపోయి, ప్రతినిధిగా పనిచేసిన నన్ను దేవుడు తన ప్రేమ చేత, తన రక్తం చేత విడిపించాడు. మీరు నాకన్నా అనేక రెట్లు గొప్పవాళ్ళు. దయచేసి ఈ రాకడ సమయంలో, ప్రభు చేరువున్న సమయంలో మన లెక్క, మన గురించి మనమే దేవుడికి చెప్పుకోవాలి, మన గురించి మనమే యోగ్యులుగా కనపరుచుకోవాలి, మన గురించి మనమే దేవుడి దగ్గర ఆయన నామాన్ని ఒప్పుకునే విషయంలో, ఆయన గురించి నిందను అనుభవించే విషయంలో మనకు మనమే దేవుడికి లెక్క చెప్పాలి. కాబట్టి ఆ గుడ్డివాడు తన గురించి తానే చెప్పుకోగలిగినప్పుడు రక్షణ పొందుకున్న మనం, మారు మనసు కలిగిన మనం, నేటి క్రైస్తవుని ఒక రోల్ మోడల్గా ఉండాల్సిన మనం, డినామినేషన్ కానీ, ప్రాంత విభేదాలు కానీ, సంఘ విభేదాలు కానీ లేకుండా జరుగుతుంది ఈ పరిచర్య విషయంలో. అనేక మందికి ఈ పరిచర్య చేయడంలో, అనేక మందిని ఈ పరిచర్యలకు భాగస్వామ్యం చేయడంలో, అనేక అంశాలు చాలా సంతోషకరంగా ప్రార్థనా విజ్ఞాపనం చేస్తున్న మీరు మాత్రమే కాకుండా అనేక మందిని ఈ ఉద్యమాన్ని నడిపించండి. ఇది కేవలం ఒక రోజుకో, ఒక క్షణానికో కాదు, ప్రభు రాకడకు ఇది ఒక ప్లాట్ఫామ్ అవ్వాలి. అనేక మంది రక్షణకు, అనేక మంది వయసు వచ్చిన వారికి ఇది ఒక అవకాశం అవ్వాలి. ఆ రోజు గుడ్డివాడికి ప్రభు అందుబాటులో ఉన్నాడు. ఈరోజు పాపంలో పడిపోయి చెడిపోతున్న వారికి, వాళ్ళు రక్షించబడ్డానికి, వాళ్ళు మారు మనసులోకి స్థిరమైన హృదయంతో ప్రభు దగ్గర రావడానికి, ప్రభు వాక్యాన్ని ప్రేమించి ఆ వాక్యానికి వారిని ఆకర్షితులు చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అవ్వాలి. కాబట్టి మన జీవితం గురించి మనమే దేవుడికి లెక్క చెప్పుకోవాలి. మన జీవితం గురించి మనమే దేవుడికి అన్ని విధాలుగా కూడా అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. జవాబు లేని తనము పాపం చేసేవాడి దగ్గర మాత్రమే ఉంటుంది. మౌనంగా ఉండేవాడు పాపం చేసేవాడు, తలదించుకుని ఉండేవాడు పాపం చేసేవాడు. ఏడుస్తూ ప్రభు నీ ముందు నుంచొని, ఏమయ్యా, ఏమ్మా, నీకు ఎట్లాంటి అవకాశం ఇచ్చింది, ఎందుకు ఆ రోజు ఎంత భక్తి చేసి నువ్వు ఎందుకు ఆ ఒక్క తప్పులో జారిపోయావు, ఎందుకు ఆ ఒక్క విషయంలో మాట తూలావు, ఎందుకు ఆ ఒక్క ప్రదేశంలో నువ్వు నుంచున్నావు చెప్పాను కదా, కీర్తన కదా, మొదటి అధ్యాయంలో నేను చెప్పాను కదా, వాక్యం రాయించాను కదా, అనేక విషయాల్లో నీకు బోధించాను కదా, ఆలోచించొప్పు, నడవకు, కూర్చోకు అని చెప్పాను కదా, ఎందుకు కూర్చున్నావు, ఎందుకు నుంచున్నావు, ఎందుకు పారిపోలేకపోయావు? యోసేపు పాపం నుంచి పారిపోయాడు, రాజు అయ్యాడు. ఎందుకమ్మా ఇలా చేసావు, ఎందుకు నాన్న ఇలా చేసావు అని చెప్తే మనమే లెక్క చెప్పుకోవాలి. సోదరా, మీ అందరికీ తెలియజేసింది ఏంటంటే, మన గురించి ఎవడ భక్తి వారిదే. ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టి భక్తి విషయంలో నీకు నువ్వే
సాధన చేసుకోమంటారు భక్తుడు. దైవ భక్తి విషయంలో మనకు మనమే సాధన చేసుకోవాలి. రవిరాజు అనేవాడు రోజు రాడు, రోజు ఉండడు. ఏమో ఈ రాత్రి మీతో నేను ఈ రాత్రే ప్రభు పిలిస్తే గుర్తుంచుకోండి, ఒకే ఒక్క అవకాశం ప్రభు మనందరికి ఇస్తున్నారు. ఆ ఒక్క అవకాశం చేజార్చుకుంటే మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి మన జీవితాలు ప్రభుకు సమర్పించామా? నిజంగా మాటల్లో ఉందా, చేతల్లో ఉందా? బ్రతుకులో బ్రతుకుతున్నావా? నోటితో పాట పాడి ఆ పాట అర్థాన్ని కూడా మన జీవితానికి అవలంబించకపోతే, దాన్ని ఆపాదించుకునే పాఠానుసారంగా కానీ వాక్యానుసారంగా కానీ మాట్లాడిన మాట కూడా ఖచ్చితంగా నిలబడలేకుండా, మన మాటకే మనం స్టాండ్ తీసుకోకుండా ఎదుటి వారిని మోటివేట్ చేస్తూ మనము ప్రభు విషయంలో జారిపోయే స్థితిలో ఉన్నామా? సోషల్ మీడియా, కుటుంబ బాధలు, ఆరోగ్య బాధలు, అప్పులు, ఇవన్నీ తలభారాన్ని పెట్టుకొని ఇవన్నిటి నుండి తప్పించే మీ భారాన్ని నా మీద వేయని నేను మోస్తానని చెప్పిన ప్రభువుని విడిచిపెట్టి లోక సంబంధమైన ఆలోచనలతో, లోక సంబంధమైన బాధలు, ఇబ్బందులతో సాతానుగాడికి తావిస్తూ స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ఇచ్చే దేవుని విడిచిపెట్టి తిరుగుతున్నాం మనం. గుర్తుంచుకోండి, ఒకానొక రోజు దేవుడు వస్తాడు. ఎందుకు ఆ రోజు నువ్వు సహవాసంలో లేవు? ఎందుకు ఆ రోజు ప్రార్థనలో లేవు? ఎందుకు ఆ రోజు ఉపవాసంలో లేవు? ఎందుకు ఆ రోజు ఇలా చేశారు మీరంటే ఏం చెప్పగలం? అయ్యో ప్రభు, నేను జూమ్ మీటింగ్ లో పాల్గొన్నా. అమ్మా అయ్యా, జూమ్ మీటింగ్ లో పాల్గొన్నావు, విన్నావు, ఉద్రిక్తగా ఫీల్ అయ్యావు, ఎంతో ఫైర్ అయ్యావు ఆ రోజు. మరి 9:10 అవ్వగానే మళ్ళీ టీవీ పెట్టావే, 9:10 అవ్వగానే వాక్యం విషయంలో జడ్జిమెంట్ చేశావే, 9:10 అవ్వగానే మళ్ళీ నువ్వు ఆ వాక్యం విషయంలో ఎందుకు నువ్వు మార్కులు వేస్తున్నావు? ఎందుకు నువ్వు మళ్ళీ ఆ వాక్యానుసారమైన ఆ వేడి మంటను ఆర్పేసి ఆ ఫోన్తోనో, టీవీతోనో, యూట్యూబ్లోనో, నెట్ఫ్లిక్స్లోనో ఇంకా విధాలుగా రకరకాలుగా పాపానికి ప్రభువును మర్చిపోవడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని ఎందుకు వాడుకున్నావు అని అడిగితే ఏంటి మన సమాధానం? వయసు కలిగిన భక్తిలో నిలకడ వచ్చిన మనందరం కూడా మనకు లెక్క మనమే చెప్పుకోవాలి. సంఘ సేవకుడు వాక్యంలో నడిపిస్తాడు, వాక్యంలో స్థిరపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. కానీ ధైర్యంగా ఉండాల్సింది, స్థిరపడాల్సింది, నడవాల్సింది మనమే. దానికి మన హృదయాన్ని తెరిచి ప్రభుని ఆహ్వానించాల్సింది కూడా మనం. యేసు ప్రభు తలుపు తడతాడు. యేసు ప్రభు హృదయం అనే తలుపుని తడతాడు. తన్నుకు రాడు, గెంటుకొని రాడు, నీకు ఇష్టం లేకుండా బలవంతంగా నీ హృదయంలో చొచ్చుకొని రాడు. యేసు ప్రభు నీ హృదయాన్ని తడతాడు. తీయవలసిన మనస్సు నీకుందా? తీసి ఆహ్వానించే హృదయం నీకుందా? అటువంటి ఇష్టము, ప్రేరేపణ, ప్రేరణ, అటువంటి లక్షణం, భక్తి జీవితం నీకుందా? యేసు ప్రభు బలవంతంగా వచ్చేవాడు కాదు. యేసు ప్రభు బలవంతంగా నీ హృదయంలోకి వచ్చి కూర్చొని నిన్ను భక్తిలో నడిపించి స్థిరపరిచేవాడు కాదు. నీకు నీ సంపూర్ణమైన విశ్వాసంలో నిరీక్షణ ఇచ్చేవాడు కాదు. నీకు ఇష్టం లేకుండా ఎదురు చేయడు. అమ్మా నీకు అంగీకారమేనా? బాబు నీకు అంగీకారమేనా? నీ హృదయంలోకి రానా? తడుతున్నాను. కెన్ యూ ఓపెన్ ద డోర్? కెన్ యూ ఇన్వైటింగ్ మీ? అడుగుతాడు దేవుడు. రావచ్చా? తెరుస్తావా డోరు? వద్దు ప్రభా, నాకు ఈ టైంలో ఇది తెల్లవారుజా ఉంటున్నా, కష్టం వచ్చినప్పుడు రా, నా బంధువులు, నా స్నేహితులు, నా భర్త, నా పిల్లలు, నా భార్య హాస్పిటల్లో ఉన్నప్పుడు రా, అప్పుల్లో ఉన్నప్పుడు రా అంటే రాడు. సమయము పోనీయక సద్వినియోగం చేసుకోండి. ఏమో ఏ నిమిషం, ఏ క్షణం, ఎవరి జీవితం ఏ రీతిగా మలుపు తెలియదు. కానీ అవకాశం ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు కాదు, ప్రభు అవకాశం ఉన్నప్పుడే. నీకు ఇది అవకాశం దేవుడు ఇప్పుడు ఇచ్చాడు, ఇది యూటిలైజ్ చేసుకో. యూ హ్యావ్ టు యూజ్ దిస్ టైం. నీకు అవసరం వచ్చినప్పుడు ప్రభు రాడు. ప్రభువుకి అవసరం వచ్చినప్పుడు నీ దగ్గరికి వస్తాడు. అప్పుడు నాకు ఇప్పుడు ప్రభు ఇప్పుడు వచ్చావా, నాకు అవసరం లేదంటే గుర్తుంచుకో, తిరిగి రాని సమయం, వయసు నేను చాలా కోల్పోయాను. అనేక విషయం ఇప్పటికీ బాధపడుతుంటాను. పనికి మాలిన బతుకుతాను. ఎంత వాక్యం విని కూడా, ఎంత పరిచయం చేస్తే కూడా, సంఘంలో చలామణి అవుతూ కూడా ఇలా చేశాను నేను. దయచేసి నా ఆకలి ఎవరు బాధపడద్దు. మీరందరూ గనులు, గొప్పవారు జ్ఞానం విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా. కానీ భక్తి జీవితంలో నిరుపేదలుగా ఉండొద్దు. లోక సంబంధమైన ధనవంతులుగా ఉండి, జ్ఞానం విషయంలో ధనవంతులుగా ఉంటూ, సుఖభోగాల్లో ధనవంతులుగా ఉంటూ, భక్తి విషయంలో నిరుపేదలుగా ఉంటే ఏం సుఖం? లోక విషయంలో ఏ రీతిగా ఆస్వాదించబడ్డాం, భక్తి విషయంలో కూడా అంతకు 100 రెట్లు ఆస్వాదించబడదాం. దేవుడు మనల్ని ఎక్కడ ఉన్నప్పుడు ధైర్యంగా, చిరునవ్వుతో, సంతోషంగా ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకున్నాం. దేవుడు గొప్ప దయచేసిన దాకా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం.
పరిశుద్ధ ప్రాంగాల తండ్రి నీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు స్తోత్రము. ఏ యోగ్యత ఏ అర్హత లేని మాకు మా బతుకులకు ఇదిగో ప్రభావ నువ్వు ఇచ్చిన ఈ మహేశ్వర భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఎక్కడ వారమో ఏమాత్రం కూడా ప్రభా సంబంధం లేని మాకు నీ సిలువ చాటును మమ్మల్ని అందరినీ ఒక రక్త సంబంధం ఆత్మ సంబంధులుగా కలిపేందుకు నీకు వందనాలు. ఇదిగో ప్రభా గుడ్డివాడు తనకు వయసు వచ్చిన వాడు తన గురించి తానే లెక్క చెప్పుకోగలుగుతున్నాడు యూదులకు. కానీ మేము భక్తి విషయంలో కానీ సాక్షి విషయంలో కానీ నిన్ను సమాజంలో ఒప్పుకునే విషయంలో కానీ నీ గురించి శ్రమపడే విషయంలో కానీ విశ్వాసంలో నిలదొక్కుకోవడం విషయంలో కానీ మేము మా గురించి నువ్వు లెక్కడిగితే చెప్పగలమా? దయచేసి సహాయం చేయండి, కృప చూపించండి. నీవిచ్చిన జీవితాన్ని పాడు చేసుకోక, నీవిచ్చిన సమయాన్ని వృధా చేయక, ఇగో ప్రభు నాకు లాంటి జీవితం జీవిస్తున్న వారు అవిధేయంగా, అవిశ్వాసులుగా, అపనమ్మకస్తులుగా శరీరాన్ని, డబ్బును, సమయాన్ని, యవన కాలంలో మీరిచ్చి ప్రేమించిన ఆరోగ్యాన్ని, బలాన్ని పాపం కోసం వాడుతున్న వారు, వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు కానీ పెద్దవారు కానీ చిన్నవారు కానీ ఎవరైనా కానివ్వండి, ఎవరైనా ఆ రీతిగా ఉంటే దయచేసి ఆయన నా తండ్రి నన్ను ఏ రీతిగా రక్షించావో అంతకన్నా గొప్ప పిలుపుతో వాడిని రక్షించండి, వాడుకోండి, పరిచర్లో స్థిరులుగా ఉంచండి, యోగ్యులుగా పిలిచిన పిలుపుకు పనికి నమ్మకంగా ఉండడానికి సహాయం చేయాలి ప్రార్థన చేస్తూ మరి ఈ జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తూ నడిపిస్తూ ముందుకు కొనసాగిస్తున్న తల్లి గారిని, వారితోటి సహకారులను అందరినీ కూడా దర్శించండి. ఇంతకు ముందు వాక్య పరిచయం చేసిన సేవకులను వారి పరిచయలను కూడా దీవించండి. ఇక ముందు చేయబోతున్న వారిని కూడా బలపరచండి. ఈ వాక్యాన్ని జూమ్ మీటింగ్ ద్వారా తర్వాత భవిష్యత్తులో వినబోయే వారికి కూడా ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా ఏమాత్రము నేను గాని కనిపించక నీవే కనిపించి నీవే మహిమ పొందమని, నీవే ప్రతి ఒక్కరిని బలపరచమని, నీ సన్నిధి కాంతిని ప్రత్యక్షతను మాకు కనుపరిచి రాకడ సమయంలో మేము నీతో ఏ రీతిగా ఉండాలో, రాకడ సమయంలో మేము నిన్ను చేరినప్పుడు ఏ రీతిగా మా లెక్కను మేము చెప్పుకోవాలో దయచేసి నాయన స్థిరమైన విశ్వాసం కలిగి ఉండడం మాకు నేర్పించండి. భక్తి జీవితంలో కొనసాగుతూ అనేక విషయాల్లో ప్రభావం ఎరుగుతూ అనేక మందిని పురుకొలుపుతూ నీకు సాధనాలుగా ఉపయోగపడుతూ నీకోసం నీ రాజ్య విస్తారంలో అనేక మందిని నడిపిస్తూ స్థిరపరుస్తూ మేము బలపడుతూ వ్యక్తిగతంగా మాకు మేము భక్తి సాధన చేసుకుంటూ అనేక మందిని ప్రోత్సహించి పురుకొలపడానికి కావాల్సిన గొప్ప దయచేయమని ప్రార్థన చేస్తూ మరొకసారి ఈ రాత్రి ఈ రీతిగా గడపడానికి సహాయం చేసింది వందనాలు చెల్లిస్తూ, నీ చిత్తమైతే మరొకసారి, మీరు అక్కడ ఆలస్యం అయితే మరొక మారు ఈ రీతిగా కలిసి సంభాషించుకొని ముచ్చటించుకునే గొప్ప దయచేయమని ఇటు అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, ఇగో ప్రభా ఇంతకు ముందు చేసిన ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు అన్నీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రార్థనా ధూపాన్ని సకల పరిశుద్ధులతో పాటు మీ సన్నిధికి చేర్చుతూ ఇగో ప్రభా మరి నడిపిస్తున్న అందరినీ కూడా బలపరచమని, జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని కూడా దర్శించమని, వారి ఆలోచన వారి హృదయ వాంఛలు తీర్చి కావలసిన కృపను కావలసిన అవసరాలు తీర్చి మీరే మరి నడిపించమని, స్థిరులుగా మేము ఉంటూ అనేక మందిని స్థిరపరుస్తూ బలమైన సాధనంగా వాడబడ్డానికి సహాయం చేయండి. రాజ్య విస్తారంలో మా వంతు పరిచర్య, మాకున్న భారాన్ని మేము ముందుకు కొనసాగిస్తూ మందిరాన్ని నిర్లక్ష్యం చేయక, భక్తిని నిర్లక్ష్యం చేయక, ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయక, మరి ముఖ్యంగా నిన్ను గాయపరిచి అవమానపరిచే బ్రతుకు మేము బతకకుండా నిన్ను గణపరిచే బ్రతుకు, నిన్ను మహిమపరిచే జీవితం మేము జీవించడానికి సహాయం చేయండి. మా హృదయ వాంఛలు, మా నోటి మాటలు, మా తలంపులు ప్రతిదీ కూడా నీకు మహిమ కలుగులాగా సహాయం చేయమని, అల్పుని అయోగ్యును ఏమాత్రం అర్హత లేని నాకు ఇచ్చిన కృపను బట్టి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం ప్రీతార్లోకి తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దీవెన, పరిశుద్ధాత్మ నిత్యమైన సహవాసం మనకు మనందరికీ మన జీవితంలో యేసు ప్రభు మన కోసం చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్థిరులుగా విశ్వాసంలోను, రక్షణలోను, నిరీక్షణలోను, వాక్య ధ్యానంలోను కొనసాగడానికి స్థిరమైన హృదయం మనలో పుట్టించి నూతనమైన సృష్టిగా మార్చబడ్డానికి తన యెరూషలేము రాజ్యంలో మనందరూ ప్రవేశించలాగిన దేవుడు దయచేసి నడిపించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి పాస్టర్ గారు రవి రాజా గారిని ప్రభు వాడుకున్నారు. తన అనాది రక్షణ ప్రణాళికలో కుమారుడు ఆ దాసుడు ఉన్నాడు కనుక దేవుడు తన పాపం నుండి విడిపించి తన పిలుపు విషయంలో మాట్లాడి సేవకునిగా అనేకులకు ఆశీర్వాదకరంగా మరి ముఖ్యంగా యవనస్తుల మధ్య ప్రభు వాడుకోవాలని కోరుకుంటున్నాను.
దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ప్రతి డిస్టర్బెన్స్ ఏసునామమున తొలగించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నెట్వర్క్ ప్రాబ్లం అయినట్టుంది. ఆ, చూద్దాం ఒక 1 minute మన సిస్టర్ జాయిన్ అవుతారో లేదో. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. మరి గ్లోరీ సిస్టర్ నెట్వర్క్ కారణం వల్ల డిస్కనెక్ట్ అయ్యారు. చాలా సంతోషము. మరి బ్రదర్ రవిరాజు గారిని దేవుడు నడిపించాడు. నాకైతే పరిచయం లేదు, దేవుడు చేసిన పరిచయమే. యూట్యూబ్ లో నేను జాబ్ చేస్తూ తన సాక్ష్యం వింటున్నప్పుడు దేవుడే ప్రేరేపించాడు. అప్పుడు నేను బ్రదర్ కాల్ చేయడం జరిగింది. ఎక్కువ మాట్లాడలేదు, నేను జాబ్ లో ఉండడం వల్ల. తనని ఇన్వైట్ చేశాను. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత డీటెయిల్ గా మాట్లాడుతాను బ్రదర్ అన్నప్పుడు ఇంటికి వచ్చి మాట్లాడడం జరిగింది. చాలా సంతోషము. చాలా షార్ట్ టైంలో ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి మన మధ్యకు రావడం ఇది దేవుడి చిత్తము, దేవుడి ప్రణాళిక. కాబట్టి అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మనం ఒకరము పరిచయం కావాల్సిన అవసరం లేదు. దేవుడే ఆయన బిడ్డలను పరిచయం చేస్తాడు కదా. ఇది దేవుడి సంకల్పము, దేవుడి చిత్తం. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నిజంగా యవన కాలంలో మరి ప్రతి ఒక్కరము మరి ఆ యూత్ పీరియడ్ పాస్ చేసి వచ్చిన వాళ్ళము. ఎంతో పాపంలో దూరంగా, మనము దేవుడికి దూరంగా జీవిస్తూ భయంకరమైన పాపంలో మనం జీవించినా కానీ ఆ టైంలో మనల్ని దేవుడు విడిచిపెట్టలేదు, మనతోనే ఉన్నాడు. అప్పుడు కూడా మనమే దేవుడితో లేము కదా. ఆయన ప్రేమను మనము నిజంగా ఆలోచిస్తే అన్కండిషనల్ లవ్ అంటే ఇది. మనము ఇప్పుడు బాప్టిజం తీసుకొని రెగ్యులర్ గా చర్చికి రావడము, మీటింగ్లు అటెండ్ చేయడం కాదు. ఇప్పుడు దేవుడు మన ప్రార్థన విని మనకి ఆయన కృపనిస్తుండని కాదు. మనము దేవుడికి దూరంగా పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన కృప మనతోనే ఉంది. ఆయన మనతోనే ఉన్నాడు. మనం ఆయన మాట వినకపోయినా, లోబడకపోయినా, మందిరానికి రాకపోయినా, బాప్టిజం తీసుకోకపోయినా, మరి ఎంతో దూరంగా మనము జీవించినా కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. అప్పుడు కూడా మనల్ని ఎన్నో ఆపదల నుంచి తప్పించాడు, ఎన్నో భయంకరమైన శ్రమల నుంచి విడిపించాడు, ఎంత భయంకరమైన రోగముల నుంచి స్వస్థపరిచాడు కదా. మనము ఇప్పుడు మనం ప్రార్థించిన వాటికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. కానీ మనం దూరంగా ఉన్నప్పుడు దేవుడు చేసిన అద్భుత కార్యాలకు కృతజ్ఞతలు చెల్లించటము, కృతజ్ఞతగా ఆయన కొరకు జీవించటమే దేవుడికి ఎంతో సంతోషకరమే కదా. నిజంగా మనం ప్రశ్నించుకున్నప్పుడు మనము మాటలతోనే మన భక్తి జీవితాన్ని, మరి బ్రదర్ చెప్పినట్టు ఇప్పటి వరకు మన మాటలతోనే మన భక్తి జీవితాన్ని జీవిస్తున్నామా, అలా మాటలతోనే భక్తి చేస్తున్నామా, ఇంకా మనం మన క్రియల రూపకంగా ఎట్లా దేవుడికి ఆయన యందు విశ్వాసాన్ని కనపరుస్తాము, నమ్మకాన్ని కనపరుస్తాము, యథార్థంగా ఉంటాము, ఇవన్నీ క్రియలే కదా. దేవుడు వారి క్రియల చొప్పున తన దగ్గర జీతం, ప్రకటనలో అంటాడు చివరి అధ్యాయంలో, జీతం ఆయన దగ్గర ఉందంట. వారి క్రియల చొప్పున నా దగ్గర జీతం తీసుకొని వస్తుందంట. మనకు క్రియలే అన్నాడు, అక్కడ కూడా మాటలు అనలేదు కదా. కాబట్టి మనము మాటలల్లో నిజంగానే చాలా మంది సేవకులు వాక్యము ఎంతో, వాళ్ళకున్న వాక్య ప్రత్యక్షత, వాళ్ళు ట్రైనింగ్లకి వెళ్ళి చాలా గొప్పగా వాక్యం చెబుతూ ఉంటారు. మనం కూడా చెప్తూ ఉంటాం ఇక్కడ అక్కడ. కానీ నిజంగా మనము ఆ రీతిగా నడుస్తూ, జీవిస్తూ, వాక్యాన్ని అనుసరిస్తూ వాక్యాన్ని చెప్తేనే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. మనము అలా వాక్యానుసారంగా నడుచుకోకుండా దేవుడు వాక్యం ప్రకటించటం అంటే మనం వేషధారులమే, అబద్ధికులమే కదా. నిజంగా అలా వాక్యం చెప్పే వాళ్ళు కూడా ఆ వాక్యానుసారంగా నడుస్తూ క్రియల రూపకంగా దేవుడు పరిశుద్ధమైన దేవుడు, సర్వశక్తిమంతుడని మన క్రియల ద్వారా కనపరుస్తూ వాక్యం చెబుతున్నప్పుడే దేవుడి కార్యాలు జరుగుతాయి. మాటల ద్వారా అంటే ఇంకా పవర్ ఉండదు మనకు. ఆ పవర్ లేకుండా మాటలే. ఎందుకంటే ఇప్పుడు నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో విషయాలలో తప్పిపోతుంటాం, చిన్న చిన్న వాటికి అబద్ధాలు ఆడుతూ ఉంటాం.
కానీ మనము వాక్యం చెప్పేటప్పుడు మాత్రము అబద్ధం ఆడకూడదు, మనము అబద్ధికులు దేవుని రాజ్యం చేరరని గట్టిగా చెప్తాం. కానీ మనము అలా నడుచుకోకుండా ఇతరులకు అలా చెప్తే ఆ వాక్యం పనిచేయదు. పవర్ లేకుండా ఎవరు హృదయాలను కదిలించదు. ఎవరిలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడో వినేవారిలో కూడా ఆయన కార్యం జరిగిస్తాడు. కాబట్టి మనము వాక్యం చెప్పాలన్నా ఆయన అధికారం, ఆయన పిలుపు, ఆయన అభిషేకంతో చెప్పినప్పుడే ఆ వాక్యంకి మరి విలువ, దేవుడి కార్యాలు జరుగుతుంది. చాలా మంది తొందరపడి పరిచర్యకు వెళ్ళిపోతూ ఉంటారు ఒక సాక్ష్యాన్ని పట్టుకొని. కానీ దేవుడి పిలుపు కొరకు మనం వెయిట్ చేయాలి. ఆయన అధికారం ఇస్తేనే చేయాలి కదా. ఇప్పుడు మనము ఎంతో మంది ఉద్యోగాలు అప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళు మరి ఇంటర్వ్యూకు వాళ్ళని పిలిచి వాళ్ళని హైర్ చేస్తేనే వాళ్ళు పని చేయగలుగుతారు కదా. మరి ఆ అధికారం ఇవ్వాలి. వాళ్ళు ఎంప్లాయీస్, వాళ్ళు నిన్న ఒక ఎంప్లాయీగా హైర్ చేసినప్పుడే నువ్వు వాళ్ళ కంపెనీకి పని చేయగలుగుతావు. కానీ దేవుడు కూడా అంతే. ఆయన పరిచర్యలో నిన్ను ఎన్నుకొని ఒక అధికారం ఇచ్చినప్పుడే ఆయన పరిచర్యలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. మరి ఎన్నడు కని వినని చూడని అద్భుత కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. నీకు ఆ పరిచర్యను నీ ద్వారా విస్తరింపజేస్తాడు. అందుకే ఆయన పిలుపు, ఆయన అధికారం, ఆయన అభిషేకం కొరకు మనము నిరీక్షణ కలిగి విశ్వాసంతో ఉండాలి. మనకిచ్చిన అప్పగించిన ఈ పనిని నమ్మకంగా యథార్థంగా చెయ్యాలి. ఆశతో, ఆసక్తితో, ఆత్మల భారం కలిగి చెయ్యాలి. మనము ఎక్కడో వెళ్ళి చేయకుండా మనం ఇంట్లో ఉండి కూడా వారి కొరకు ఆత్మీయ ప్రసవ వేదన పడవచ్చు. అది కూడా ఒక పరిచర్యనే. కన్నీటి ప్రార్థన, ఎంత మారుమూల గ్రామాల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ఆత్మీయ ప్రసవ వేదన పడాలి. అలాంటి దానికి రావాలంటే మనము హోలీ స్పిరిట్ తోని మరి ఆ వ్యక్తిగత సహవాసం ఉండాలి. వీ నీడ్ టు కనెక్ట్ విత్ హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ లేకుంటే మనం ప్రార్థన చేయలేము, వాక్యం చదవలేము. వాక్యం విన్నా వాక్యం మనకు అర్థం కానే కాదు. ఏదైనా హోలీ స్పిరిట్, నేను ఎప్పుడు ఆశపడేదాన్ని పరిచర్య ఇవ్వక ముందుకు, నాకు ఎప్పుడు హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ అని ఇంత అంటే నాకు తెలియదు దేవుడి పరిచర్య ఇస్తాడని. ఆ టైంలో ఎందుకో నాకు ఒక తలంపు ఉండేది, ఒకవేళ మినిస్ట్రీ చేస్తే హోలీ స్పిరిట్ మినిస్ట్రీసే. అది నిజంగా దేవుడు నెరవేర్చింది. ఇప్పుడు పరిచర్య చివరి దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి ఉజ్జీవం తీసుకొని రాబోతున్నాడని మరి అనుకోకుండా ఈ పరిచర్యకు ఆ నామం ఇవ్వడము, మరి హోలీ స్పిరిట్ తోనే కనెక్టెడ్. ఇది హోలీ స్పిరిట్ అనేది ఎంత ప్రాముఖ్యం ఒక క్రైస్తవ జీవితంలో అనేది దేవుడు నాకు వ్యక్తిగతంగా బోధించింది. నిజంగా ఆ స్పిరిట్ లో, ఆ హోలీ స్పిరిట్ లో నువ్వు ప్రార్థన చేసినా, వాక్యం విన్నా, దేవుడు ఎన్నో బోధిస్తూ ఉన్నప్పుడు నీకు సంతోషం, ఆనందం కలుగుతుంది. ఆయన సన్నిధిని నువ్వు అనుభవిస్తావు అన్నమాట. ఆ హోలీ స్పిరిట్ నీలో ఉన్నప్పుడు నిన్ను పాపం చేయకుండా కాపాడుతూ ఉంటాడు. ఒక పాపపు తలంపు తలంచనీయకుండా, పాపపు ఆలోచన రాకుండా, ఎక్కడ పడిపోయిన వెంటనే లేవనెత్తుతాడు హోలీ స్పిరిట్. ఎందుకంటే ఆ లోబడే కృప మనలో ఉండాలి. హోలీ స్పిరిట్ అందరిలో ఉన్నప్పుడు, ఆ హోలీ స్పిరిట్ చెప్తూ ఉన్నప్పుడు మనం లోబడాలి. లోబడిన వాళ్ళకి హోలీ స్పిరిట్ బోధిస్తూ ఉంటాడు. లోబడకుంటే ఇంకా మౌనంగానే ఉండిపోతాడు. కాబట్టి మనము ఈ బ్రదర్ చెప్పినట్టు మరి దేవుడు గొప్పగా వాడుకున్నాడు ఈ బ్రదర్ని. మరి క్రియలు ఎంతో ప్రాముఖ్యం కదా. మాటలు కాదు మన భక్తి జీవితాన్ని చూపించేది, క్రియల రూపకంగా మనం చూపెట్టాలని మరి అద్భుతంగా మరి బ్రదర్ ద్వారా దేవుడు మన అందరితో మాట్లాడాడని నేను నమ్ముతూ ఉన్నాను. అందుని బట్టి దేవుణ్ణి ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు చేసే అద్భుత కార్యాలు ఇలా ఉంటాయి. ఈ పరిచర్యలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా విశ్వాసంలో బలపరచబడాలి అని నా ప్రార్థన. వ్యక్తిగతంగా దేవుడితో సహవాసం, అనుభవం ఉండాలి. ప్రతి సమస్య ఆయనతో పంచుకోవాలి. నేను ఈరోజు ఒక బ్రదర్తో మాట్లాడుతున్నప్పుడు, మనం ఎప్పుడు కూడా యేసుప్రభును నమ్ముకోండి, మీ కష్టాలు పోతే, యేసుప్రభును నమ్ముకోండి, మీ అప్పులు తీరుతాయి, అట్లా కాదు. యేసుప్రభును నమ్ముకుంటే నీ కష్టాలలో, నీ బాధలో, నీ శ్రమలో ఆయన ఎంత ఆదరిస్తాడు, నీకు ధైర్యం ఇస్తాడు, నీకు అపాయం కలిగినప్పుడు ఉపాయం కల్పిస్తాడు. ఇలా మనం చెప్పిన వాడు నిజమైన క్రైస్తవుడు, సేవకుడు. కానీ నువ్వు నమ్ముకుంటేనే నీకు ఇవన్నీ పోతాయి అని కాదు. మరి ఒక తెల్లని వస్త్రములు ధరించిన వాళ్ళు, ప్రకటనలు, వాళ్ళు భూలోకంలో అనేక శ్రమలు అనుభవించిన వాళ్ళకు తెల్ల వస్త్రాలు. మనము ఆయన కొరకు శ్రమలు అనుభవిస్తేనే కదా ఆ తెల్ల వస్త్రాలు కూడా మనకు వస్తాయి. మనకేమో ఇప్పుడు శ్రమలు వద్దు, కష్టాలు వద్దు, బాధలు వద్దని ప్రార్థన చేస్తాం. కానీ ఏ సమస్య, ఏ బాధలు, కష్టాలు ఉన్నా కానీ
దేవుడు మనకు ధైర్యం ఇస్తాడు, దేవుడు మనకు బలము శక్తినిస్తాడు, మనకు అపాయములు ఉపాయమును కల్పిస్తాడు అని మనం ఆ రీతిగా వాళ్ళను విశ్వాసములో ఆత్మీయంగా బలపరచాలి మనం. కానీ యేసుప్రభును నమ్ముకుంటే కష్టాలు ఉండవని ఎక్కడ బైబిల్లో కూడా లేదు. యేసుప్రభును నమ్ముకుంటే మీ అప్పులు తీరుస్తాయి, ఇవన్నీ లేవు. కానీ ఈ రీతిగా మనుషులను ఆకర్షించటం, మనుషులు కూడా వాటిని బట్టి మందిరానికి రావడం, వాటిని బట్టి మీటింగ్స్ అటెండ్ కావడం, ఇది కాదు. దేవుడు నీకు ఏ ఆపదలు కష్టాలు వచ్చినా నా దేవుడు నీకు సహాయకుడుగా నిన్ను ఆదరిస్తాడు, ఓదార్స్తాడు, ధైర్యపరుస్తాడు. ఆ యొక్క గాఢాంధకారములో లోయలో నువ్వు సంచరించిన ఆయన నిన్ను ఎంతో మరి నీకు ఉపాయం కలిగించి అందులో నుంచి బయటికి తీసుకొస్తాడు. నీ ఎన్ని శ్రమలు బాధలు వచ్చినా, ఎంత అనారోగ్యంగా ఉన్నా గానీ నువ్వు ఆత్మీయంగా బలంగా ఉంటే చాలు, నీ శరీరానికి కూడా దేవుడు బలం ఇస్తాడు. చాలా సంతోషము బ్రదర్ మా మధ్యకు రావడం, ఇది దేవుడి చిత్తము. మరి చాలా అద్భుతమైన పరిచర్య దేవుడు యవనస్తుల ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. మరి తన సాక్ష్యం ద్వారా మరి దేవుడితో ఉన్న కనెక్షన్ మనకు ఇప్పుడు నిజంగా నేను నమ్ముతూ ఉన్నాను. చాలా పరిశుద్ధాత్మ దేవుడు తనకు ఎంతో బోధిస్తూ మరి అనేక మందికి మరి ఒక సాక్షిగా నిలబెట్టాడు. మరి దేవుడు రానున్న దినాలలో ఇంకా బలమైన అభిషేకంతో మిమ్మల్ని నిలబెట్టాలని, అనేక ఆత్మలు మీ ద్వారా దేవుడు సంపాదించుకోవాలని మేము కూడా ప్రార్థన చేస్తాం బ్రదర్. మీరు కూడా ప్రార్థన చేయండి. చివరి దినాలలో అందరము ఐక్యత కలిగి దేవుడి కొరకు, ఆత్మల సంపాదన కొరకు ప్రయాస పడతాము. ఇట్స్ నాట్ అబౌట్ ద డినామినేషన్స్, ఇది డిపార్ట్మెంట్స్ అని నేను ఎప్పుడు అంటా. దేవుడు ఆయన పరిచర్యలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇచ్చాడు. ఆ డిపార్ట్మెంట్ లో మనం కష్టపడి నమ్మకంగా చేసిన వాళ్ళకే దేవుడు ఆయన పరిచర్యను అప్పగిస్తాడు, గొప్ప అభిషేకం ఇస్తాడు. కాబట్టి అందరం ఐక్యతతో ప్రేమతో మరి కలిసి పరిచర్య చేద్దాము. అంటే ఆయన పరిచర్య కొరకు మనము ప్రార్థన పూర్వకంగా ఆయన సాక్షులుగా నిలబడదాము. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీకు కూడా ఈ మినిస్ట్రీ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను బ్రదర్. మీరు కూడా ప్రార్థన చేయండి. మీరందరూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు ఇట్లా అద్భుతమైన సాక్ష్యాలు మనకు వినిపిస్తూ ఉన్నాడు. నిజంగా ఈ వినడమే కాదు, వాక్యానుసారం వినుట వలన విశ్వాసం అని ఉంది. కానీ వినడమే కాదు, ఎవరు వింటారు? విని నడుచుకున్న వాళ్ళే వినినట్టు కదా. ఉట్టిగా వినడం కాదు, విని వాక్యానుసారంగా నడుచుకోవడమే మరి దేవుడికి కూడా ఇష్టము. కాబట్టి మీరందరూ కూడా ఇంకా ప్రార్థన చేయండి. రానున్న దినాలలో అద్భుతంగా దేవుడు అనేక మంది బిడ్డలు నడిపించాలని, మనల్ని ఆత్మీయంగా విశ్వాసంలో బలపరిచి దేవుని రాకడకు మనల్ని సిద్ధపరచాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా మీ ప్రార్థనలో సపోర్ట్ బట్టి మరి విజ్ఞాపనలో ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను బట్టి స్తుతిస్తూ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి 5 గ్రామాల వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. వీరు కూడా మరి ప్రతి వారము జాయిన్ అవుతూ ఉన్నారు. వీరు కూడా రెగ్యులర్ గా జాయిన్ అవుతున్నారు కాబట్టి వీరిని బట్టి కూడా మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు మనకు అప్పగించిన గ్రామాలు కదా. కాబట్టి వీళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేద్దాము. వారి ఆత్మీయంగా ప్రసవ వేదన పడి వీరు కూడా రానున్న దినాలలో దేవుడు బలమైన సాక్షులుగా ఉండాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు కూడా ఎంతో ఆశతో ఆసక్తితో వాళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారు. ప్రతి వారము మీరు చూస్తూ ఉన్నారు కదా. కాబట్టి మీ ప్రార్థనల సహకారమే మరి బిడ్డల్ని దేవుడు ప్రతి వారము మరి వారి దగ్గర ఎవరు పోలేరు, వాక్యం చెప్పలేరు, మరి ఎన్నో సాక్ష్యాలు కూడా వినలేరు. మరి టీవీలు వాళ్ళకు దేవుడు టీవీ 3 గ్రామాలలో ఇచ్చాడు. వాళ్ళకు మొన్న నేను పంపించాను రాముకి, ఏది 666 ముద్ర దేవుడు రాకడ కొరకు మరి విడవబడిన వాళ్ళ గురించి కొన్ని వీడియోలు పంపించాను. ఎలా సిద్ధపడాలి, దేవుని రాకడ ఎట్లుంటది, నరకం ఎట్లుంటది, ఇవన్నీ కొన్ని వీడియోలు నేను తీసి రాముకు పంపించాను. ఎందుకంటే వారిలో ఒక భయం కలగాలి. దేవుని రాకడకు ఎవరు విడవబడతారు, ఎవరు ఎత్తబడతారు, ఎలా సిద్ధపడాలని. మరి ఈ యొక్క టీవీల ద్వారా మరి నేను వాళ్ళకు పంపించిన వీడియోస్ అంతా వాళ్ళకి ఆదివారము వాళ్ళకు అనుకూలమైన టైంలో ఇవన్నీ వీడియోస్ చూపెట్టండి అని పంపించాను. మరి వాళ్ళు ఎంతవరకు చూస్తున్నారో నాకు తెలియదు. మరి నేనైతే వాళ్ళు చూస్తూ ఉన్నారు. వారిలో దేవుడి కార్యం జరుగుతుంది అని దేవుడి కార్యం జరిగిస్తుండని నేను నమ్ముతూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. మీ అందరి ప్రార్థన సహకారాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మీకు మరి ఒకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ మీ ప్రార్థనలు బట్టి నేను స్తుతిస్తూ మరి ఈ యొక్క మీటింగ్ ను ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. We will end this meeting right now.